హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల కథ పేరు నాగకుమారుడు. మగధ రాజధాని నగరానికి చివరగా ఓ పర్ణకుటీరం నిర్మించుకొని సుమతి అనే ముసలావిడ తన ముగ్గురు కూతుళ్లతో నివసిస్తూ ఉండేది. మొదటి కూతురు పేరు మరుమల్లె, రెండవ కూతురు పేరు విరిమల్లె, మూడవ కూతురు పేరు సిరిమల్లె. ముసలిదానికి మగదిక్కు లేదు. ఆమె రకరకాల పూలతో చిత్ర విచిత్రమైన దండలు కట్టి బజార్లో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో జీవనం వెళ్ళబుచ్చుతూ ఉండేది. ఒకనాడు ముసలిది పూలు ఏరుకొని రావటానికి అడవి దిక్కుగా బయలుదేరింది. ఆమె రాజుగారి కోటకి సమీపంగా వచ్చేసరికి ఏదో సుగంధపు వాసన ముసలిదాని ముక్కుపుటాలకు తగిలి టక్కున ఆగిపోయి తలదిప్పి అటు చూసింది. రాజుగారి కోటగోడ మీదుగా ఏదో పూల చెట్టు కొమ్మ వాలి ఉండటము ముసలిదాని కళ్ళపడింది. ఆ కొమ్మకు అందమైన పూలు విరగకాచి ఉన్నాయి. ముసలిది ఎంతో సంతోషిస్తూ గబగబా కోటగోడ సమీపంగా వెళ్ళి నేల మీద పడిన ఓ పువ్వును తీసి వాసన చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. మహారాజు గారు దూరదేశం నుంచి సుగంధ వృక్షాన్ని తెచ్చి కోటలో నాటించారని ఆ మధ్య నగర ప్రజలు గొప్పగా చెప్పుకోగా విన్నాను. బహుశా ఆ సుగంధ వృక్షం ఇదే కాబోలు. ఆహా, ఈ పువ్వు ఎంతటి సువాసన వెదజల్లుచున్నది! ఇటువంటి పూలతో ఒక్క దండ తయారు చేసినా చాలు, బోలెడు డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంది ముసలిది. ఆ వెంటనే ఆమె నడుము వంచి కొంతసేపటి వరకు పూలను ఏరుతూ కూర్చుంది. ఆ తర్వాత నెమ్మదిగా లేచి బుట్ట నెత్తిన పెట్టుకుని తిన్నగా ఇంటికి వచ్చింది. ఆ పూలతో చక్కగా 2 దండలు గుచ్చి వాటిని బజారుకు తెచ్చింది. వచ్చి రాగానే 2 దండలు ఇట్టే ఖర్చయిపోయాయి. రోజూ వచ్చే మామూలు డబ్బు కన్నా 3 సొమ్ము ముసలిదానికి అధికంగా వచ్చింది. ఇకనేం ఆ రోజు నుంచి ముసలిది తూర్పు తెల్లవారక ముందే కోట సమీపానికి వెళ్ళి సుగంధ వృక్షం తాలూకు పూలు ఏరి తెచ్చుకునేది. చూస్తుండగానే ముసలిదాని కష్టాలు గట్టెక్కేయటమే కాకుండా ఆమె 4 డబ్బులు వెనకేయటం కూడా మొదలుపెట్టింది. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాడు ఉదయమే ముసలిది పెద్ద బుట్ట తీసుకొని యథాప్రకారంగా కోట సమీపానికి వచ్చింది. అయితే అదేం చిత్రమో గాని ఆ రోజు నేల మీద ఒక్క పువ్వు కూడా లేదు. ముసలిది తలెత్తి చెట్టు వంక చూసింది. గోడ మీదకి వాలి ఉన్న చెట్టు కొమ్మ సుగంధ పుష్పాలతో విరగ కాసి కన్నుల పండుగగా కనిపిస్తున్నది. ఏంటబ్బా ఈ మాయ! రోజు బుట్టెడు పూలు నేలరాలి ఉండేవి, ఈరోజు ఒక్క పువ్వు కూడా కనిపించటలేదేం? కొంపతీసి మరొక ముసలిదెవరైనా నాకు పోటీగా రాలేదు కదా! ఇవాళ బజార్లో అది కనిపిస్తేనా దాని పని చెప్పకుండా ఉండను. అది సరే, ఇవాళకి వ్యాపారం లేకుండా ఉత్త చేతులతో ఇంటికి ఎలా వెళ్ళేది? పోనీ చెట్టు ఎక్కుదామంటే అది కోట లోపల ఉండిపోయే. ఎలాగా అనుకుంటూ ముసలిది ఏమీ చేయటానికి పాలుపోక తలెత్తి చెట్టు వంక చూసింది. చూస్తూనే ఆశ్చర్యపోయింది. ఏముంది, చెట్టు కొమ్మకు చుట్టుకొని బుసలు కొడుతున్న నల్ల పాము ఒకటి ముసలిదాని కంటపడింది. అమ్మో, సుగంధ వృక్షాల మీద నాగుపాములుంటాయంటారు, ఇదే కాబోలు. పూల సుగంధం మనుషులకే కాదు పాములకు కూడా మత్తెక్కిస్తుంది కాబోలు అనుకుంది. ముసలిదానికి చెట్టు మీద ఉన్న నాగుపాము తప్ప ఆ చుట్టుపక్కల కనుచూపు మేర ఎక్కడా ఎటువంటి ప్రాణి కనిపించలేదు. ముసలిది చేతులు జోడించి, ఏమయ్యా నాగరాజా, ఆ పూల సౌరభ్యాన్ని నువ్వొక్కడివే ఆగ్రహిస్తే ఎలా? మా బోటి బీదా బిక్కిని కూడా చూడాలి కదా, కొన్ని పూలు కోసి నా కోసం నేల మీద రాల్చకూడదా అంది. చెట్టు కొమ్మకు చుట్టుకొని ఉన్న నాగుపాము తల క్రిందికి వేలాడేసి, ఈ చెట్టు పూలు నీకివ్వటం ఏమంత కష్టం కాదనుకో, అయితే ఉత్తపుణ్యానికి ఎలా ఇచ్చేది? పూలకు బదులు నువ్వు నాకేదైనా ఇస్తే సంతోషిస్తాను, ఏమిస్తావో చెప్పు అంది. నాగుపాము మానవ భాషలో మాట్లాడటం విన్న ముసలిది గతుక్కుమంది. అంతలోనే తమాయించుకుంటూ, నాగరాజా, నీ వంటి మహిమగల నాగుపాము అడగాలే గాని నా పెద్ద కూతురు మరుమల్లని నీకిచ్చి వివాహం చేయను అంది.
అదే క్షణంలో జలజలామంటూ కొన్ని పూలు నేల మీద పడ్డాయి. ముసలిది ఆద్రా బాద్రా ఆ పూలను ఏరి బుట్టలో వేసుకుంది. అయితే ఆ పూలు బుట్టలో సగానికి కూడా రాలేదు. ఆ పూలు చిన్న మాల కట్టడానికైనా సరిపోవు. మళ్ళీ ఆమె చేతులు జోడించి, ఏమయ్యా నాగరాజా, కొన్ని పూలే రాల్చావేమిటి? ఇచ్చిపుచ్చుకునే విషయంలో సమంగా ఉండాలంటారు పెద్దలందరూ. మా అమ్మాయిని వివాహం చేసుకునేందుకు ఈ పూలు సరిపోతాయనుకున్నావా? మరికన్ని పూలు రాల్చు అంది. రాలుస్తాను గాని ఈసారి ఏమిస్తావు అంది నాగుపాము. ముసలిది బుర్రగొక్కుంటూ, ఈసారి మా రెండో అమ్మాయి విరిమెల్లను నీకిచ్చి వివాహం చేస్తాను అంది. ఆ వెంటనే మరికొన్ని పూలు నేల మీద రాలాయి. ముసలిది ఆలస్యం చేయకుండా వాటిని ఏరి బుట్టలో వేసుకుంది. అయినా బుట్ట సగానికి కూడా రాలేదు. పాపం ముసలిది నిరాశతో హతాశురాలైంది. ఇదెక్కడి న్యాయం నాగరాజా? విధం చెడినా ఫలం దక్కాలంటారు పెద్దలు. నా కూతుళ్ళని నీకు దారపోసినా బుట్టడి పూలు కూడా దక్కలేదు. మరికొన్ని పూలు రాల్చవయ్యా స్వామి అంటూ ముసలిది ప్రాధేయపడింది. ఇప్పుడేమిస్తావో చెప్పు అని నాగుపాము ప్రశ్నించింది. నా మూడో కూతురు సిరిమల్లని నీకిచ్చేస్తాను. నా సిరిమల్లంటే ఏమనుకున్నావు? అందాల రాశి, సుగుణాల ఖని. ఈసారి బుట్ట నిండకపోయిందో ఎవరిని నీకిచ్చి వివాహం చేయను తెలుసా అంది ముసలిది. ఈసారి ముసలి దాని మీద పుష్పవర్షం కురిసింది. ముసలిది ఆనందంగా పూలన్నీ ఏరుకొని బుట్ట నింపుకుంది. అయినా బోలెడు పూలు ఇంకా నేల మీదే ఉండిపోయాయి. నా బుట్ట నిండింది, నాకంతే చాలు. నేల మీద మిగిలిపోయిన పూలతో కానీ, చెట్టు మీద కూర్చున్న నాగరాజుతో కానీ నాకేంటి పని? పొట్లకాయలాంటి నాగుపాముకు సుందరాంగులైన నా కూతుళ్ళని ఇస్తానా ఏంటి? ఆ నల్లముఖం నాగుపాముగాడు కిందకి దిగి రాకముందే వడివడిగా ఇంటికి చేరుకుంటాను అనుకుంటూ ముసలిది పూల బుట్ట నెత్తికెత్తుకుంది. ఏమమ్మో అత్తమ్మా, ఇంటికి కావాలి, నువ్వు బయలుదేరినట్లున్నావు. మాట తప్పకుండా పెళ్లి ఏర్పాట్లు చేయి అంది నాగుపాము. ముసలిది మారు మాట్లాడకుండా వడివడిగా ఇంటి దారి పట్టింది. అయితే ముసలిది మామూలుగా ఇంటికి వెళ్లే మార్గంలో కాకుండా మరొక డొంక మార్గం గుండా ఇంటికి చేరుకుని తలుపులన్నీ బిగించి వేసింది. ఇప్పుడు చూస్తాను ఆ నాగుపాముగాడు ఎలా వస్తాడో అనుకుంటూ ముసలిది అన్నం వండటానికి బియ్యం పోసిన కుండ దగ్గరికి వెళ్ళి కుడి చేతిని ఆ కుండలో పెట్టింది. అయితే ఆమె చేతికి ఏదో చుట్టుకుపోయినట్లు అనిపించి చప్పున చేతిని పైకి లాగేసుకుంది. ఆ తర్వాత చేతికి చుట్టుకున్న నాగుపామును చూస్తూనే కెవ్వున కేక వేసింది. గదిలో మంచం మీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న మరుమల్లే, విరిమల్లే తల్లి పులికేక వింటూనే పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి చేతికి చుట్టుకొని బుసలు కొడుతున్న పామును చూస్తూనే భయంతో కొయ్యబారిపోయారు. ఇంటి పనులు చూస్తున్న సిరిమల్లె కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంటి తలుపులు వేసుకుని కూర్చుంటే రాలేననుకున్నావా? నేనేదో మామూలు పామును అనుకుంటున్నావు కాబోలు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాట తప్పిన నేరానికి నిన్ను కాటు వేసి సరాసరి నరకానికి పంపించేయగలను, జాగ్రత్త అంటూ నాగుపాము హూంకరించింది. ఏం జరిగిందే అమ్మా అంటూ ముగ్గురు కూతుళ్ళు ఒకేసారి ప్రశ్నించారు. లేనిపోని తద్దినం నెత్తిన పెట్టుకున్నందుకు ముసలిది ఏడుస్తూ జరిగిన సంగతి కూతుళ్ళకు చెప్పేసింది. అది వింటూనే మరుమల్లే, విరిమల్లే మూతులు ముడుచుకున్నారు. నాగరాజా, నా పెద్ద కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తాను, కానీ నన్నొదులు అంది ముసలిది. నాగుపాము తన పట్టును కొంత సడలించింది. ముసలిది కొంచెం ఊపిరి పీల్చుకొని, నా రెండో కూతుర్ని కూడా నీకు ధారపోస్తాను, కానీ నన్నొదులు నాగరాజా అంది. నాగరాజు తన శరీరాన్ని మరికొంత సడలించింది. నా మాట నిలబెట్టుకుంటాను. నా మూడో అమ్మాయి సిరిమలను కూడా నీకు కట్టబెడతాను. ఇకనైనా నన్ను విడిచిపెట్టు అంది ముసలిది ప్రాధేయపడుతూ. అలారా దారికి అంటూ నాగుపాము పూర్తిగా ముసలిదాని చెయ్యి వదిలేసి నేల మీదకి జారిపడింది. అంతేకాదు, అక్కడే పీఠం వేసుకుని ముసలిది ఏం చెబుతుందోనని పడగ విప్పి ఆమె వెంకే చూడసాగింది. ముసలిది పెద్ద కూతురు సమీపంగా వెళ్ళి, చూడమ్మా మరుమల్లే, నువ్వీ నాగరాజుని వివాహం చేసుకోక తప్పదు.
కాదంటే నాగరాజు నన్ను కాటు వేసి చంపక మానడు. అప్పుడు మీ గతి ఏం కాను చెప్పు అంది. మరుమల్లే ముఖం అటు తిప్పుకొని, ఆఖరికి అడుక్కునే బికారివాడినైనా చేసుకుంటాను గాని విషం గక్కే ఈ పామును చచ్చినా చేసుకోను అంటూ ఖచ్చితంగా చెప్పేసింది. ముసలిది రెండో కూతురు వంక దీనంగా చూస్తూ, నీ అభిప్రాయం ఏమిటి తల్లి? నువ్వైనా ఈ నాగరాజును చేసుకుంటావా, లేక నా చావునే కోరుకుంటావా అని అడిగింది. బుట్టెడు పూల కోసం మా జీవితాలను బలిపెట్టాలని చూసే నువ్వేం తల్లివి? మాట ఇచ్చినప్పుడు మమ్మల్ని అడిగి ఇచ్చావా అంది విరిమల్లే. ముసలిది తల ఉంచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయింది. సిరిమల్లే నెమ్మదిగా తల్లిని సమీపించి, అమ్మా, నేనుండగా నీకు ఆపద రానిస్తానా? మమ్మల్ని కన్నావు, పెంచావు. మాతృ రుణం తీర్చుకునే అదృష్టము ఎవరికో గానీ దక్కదు. నేను నాగరాజును వివాహం చేసుకుంటాను. నువ్వేం బెంగ పెట్టుకోకు అంటూ ఓదార్చింది. ఆ మాటతో ముసలిది చిన్న కూతుర్ని కౌగలించుకొని ఆమె నుదురు ముద్దు పెట్టుకుంటూ, నా బంగారు తల్లే, ఎంత చల్లని మాట చెప్పావమ్మా. నిన్ను భగవంతుడు చల్లగా చూస్తాడు అంటూ ఎంతో పొంగిపోయింది. సిరిమల్లే నాగుపాము దిక్కు తిరిగి చేతులు జోడిస్తూ, నాగదేవత, అష్టదిక్పాలకులకు సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా ఈ క్షణం నుంచి నిన్ను నా భర్తగా స్వీకరిస్తున్నాను. నీ తోటిదే నాకు లోకం అంది. ఆ తర్వాత వెడల్పాటి పెద్ద బుట్ట తెచ్చి అందులో మెత్తని గుడ్డలు పరిచి వాటి మీద సుగంధ పుష్పాలను చల్లింది. తర్వాత నాగుపామును ఎత్తి బుట్టలో పరుండబెట్టి బుట్టను తన పడకింటిలోకి మంచం సమీపంగా ఉంచింది. అమ్మయ్య, గండం గడిచింది. ఏదో ఒక రోజున ఈ నాగుపాముకు ఆగ్రహం వస్తే సిరిమలని కాటు వేసి చక్కాపోతుంది. అప్పుడు రెండింటి పీడ విరగడైతుంది అనుకున్నారు మరుమల్లే, విరుమల్లే. అక్క చెల్లెలిద్దరికీ చెల్లెలంటే అస్సలు పడదు. సిరిమల్లే వాళ్ళకంటే అందంగా ఉండటమే దానికి కారణం. అదీగాక ముసలిది చిన్న కూతుర్నే ఎక్కువ గారాబంగా చూడటం వాళ్ళకి కంటగింపుగా ఉండేది. వాళ్లకు చెల్లెలంటే ఏనాడూ ప్రేమ లేదు. ఆ పిల్లను పురుగును చూసినట్టే చూసేవారు. అయితే ముసలిది మాత్రము చిన్న కూతురు బ్రతుకు అలా పాముకు బలైపోయినందుకు కుమిలిపోసాగింది. సిరిమల్లెకు ఎటువంటి బాధ లేదు. మాతృ రుణం తీర్చుకోగలిగాననే తృప్తి ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మధ్యాహ్నము ఆమె పాముకు పళ్ళు పాలు పెట్టింది. రాత్రి పడుకోబోయే ముందు కూడా తన భర్తకు ఆహారం పెట్టి బుట్టలో నిద్రపుచ్చిన తర్వాత తను మంచం మీద పడుకొని ఎటువంటి ఆలోచన లేకుండా హాయిగా నిద్రపోయింది. ఉదయం లేస్తూనే సిరిమల్లె తలదిప్పి బుట్ట వంక చూసింది. నాగరాజు చుట్ట చుట్టుకొని బుట్టలో నిద్రపోతూ కనిపించాడు. మరి రాత్రి నాకు కల వచ్చిందే, అది కళ నిజమా అనుకొని ఆశ్చర్యపోయింది. అయితే సిరిమల్లె తనకు రాత్రి జరిగిన అనుభవాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ విధంగా 3 రాత్రులు జరిగిన తర్వాత ఇక ఉండలేక తల్లి దగ్గరకు వెళ్ళింది. ఏం తల్లి, ఏం జరిగింది? అలా దిగులుగా ఉన్నావేం అని ముసలిది అడిగింది. మరేం లేదమ్మా, మొదటి రాత్రి కల వచ్చింది. కలేమో అనుకున్నాను. రెండవ రాత్రి అటువంటి అనుభూతే కలిగింది. అటు కళ కాదు, ఇటు నిజమూ కాదు అనే సందిగ్ధంలో పడ్డాను. రాత్రి జరిగింది చూశాక కల కాదేమో అనుకుంటున్నాను అంది సిరిమల్లె. అసలు విషయం ఏంటో చెప్పమ్మా అంది ముసలిది అనునయంగా. మొదటి రాత్రి నేను హాయిగా నిద్రపోయాను. ఆ నిద్రలో చక్కని కలగన్నాను. ఆ కలలో ఎవరో సుందరాంగుడు నా సరసన కూర్చొని నన్ను తట్టి లేపాడు. ఆ దివ్య పురుషుణ్ణి చూస్తూనే నేను సంభ్రమాశ్చర్యాలతో కొయ్యబారిపోయాను. ఆ అందగాడు నా వంక నవ్వుతూ చూసి, ఏం సుందరి, నన్ను వివాహం చేసుకుంటావా? నన్ను భర్తగా స్వీకరించావో నిన్ను దివ్యలోకాలకు తీసుకువెళతాను. మహారాణిని చేసి అందలమెక్కిస్తాను. ఏం ఇష్టమేనా అని అడిగాడు. నేను ముఖం తిప్పుకొని, అయ్యా దివ్యపురుష, నేనిప్పుడు మరొకరి అర్ధాంగిని. నువ్వు ఈ 14 లోకాలకు నన్ను మహారాణిని చేస్తానన్నా నా భర్తకు ద్రోహం చేయను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాను. ఆ దివ్యపురుషుడు నవ్వుకుంటూ మాయమయ్యాడు. తెల్లవారి లేసి చూద్దును గదా,
నా గదిలో నాగరాజు తప్ప ఎవరూ లేరు. రెండవ రోజు రాత్రి కూడా ఆ దివ్య పురుషుడు వచ్చి నన్ను వివాహం చేసుకోమని ప్రాధేయపడ్డాడు. నేను నిరాకరించాను. నిన్నటి రాత్రి కూడా అలాగే ప్రాధేయపడి నేను నిరాకరించడంతో నెమ్మదిగా లేచి నా మంచం సమీపంగా ఉన్న నాగరాజు తాలూకు బుట్టలోకి వెళ్ళి మాయమయ్యాడు. ఆ దివ్యపురుషుడు నా భర్తకు ఎటువంటి అపకారం తలబెడతాడోనని దిగ్గున మంచం మీద నుంచి లేచి చూశాను. అప్పటికి తూర్పు తెల్లవారుతున్నది. నాగరాజు హాయిగా బుట్టలో నిద్రపోతూ కనిపించాడు. ఆ దివ్యపురుషుడు ఎందుకు నన్ను ఈ విధంగా వేధిస్తున్నాడో నిన్నడిగి తెలుసుకుందామని ఇలా వచ్చాను అంటూ చెప్పింది. అది వింటూనే ముసలిది ఆలోచనలో పడింది. సరే తల్లి, ఆ దివ్యపురుషుడి విషయమేమిటో నేను చూస్తాను. నువ్వు మాత్రము ఎందుకు అని ప్రశ్నించకుండా నేను చెప్పినట్లు చెయ్యి అంది. ఏం చేయమంటావో చెప్పమ్మా అంది సిరిమల్లె. మరేం లేదు, ఇవాళ నాగరాజుకి ఒక్క బొట్టు పాలు కూడా ఇవ్వకు. రాత్రికి నేను రుచికరమైన భోజనం తయారు చేసి ఇస్తాను. ఆ వంటకాల్ని మంచం సమీపంగా పెట్టుకొని నిద్రపో. ఆ తర్వాత ఏం జరిగింది పొద్దుటే నీకు చెబుతాను అంది ముసలమ్మ. దివ్యపురుషుడి రాకకు నాగరాజుకు భోజనం పెట్టకపోవటానికి సంబంధమేమిటో ఎంత ఆలోచించినా సిరిమల్లెకు అర్థం కాలేదు. అయినా తల్లి చెప్పినట్టుగా చేయటానికి సిరిమల్లె అంగీకరించింది. ఆ రోజంతా నాగుపాముకు ఎటువంటి ఆహారం పెట్టకుండా సిరిమల్లె జాగ్రత్త పడింది. రాత్రి కావస్తున్నదనగా ముసలిది మంచి రుచికరమైన పదార్థాలు వండి వాటిని చిన్న కూతురు గదిలో పెట్టింది. ఆ రాత్రి సిరిమల్లె తలుపు గడియ పెట్టుకొని హాయిగా నిద్రపోయింది. కొంత రాత్రి గడిచిన తర్వాత నాగుపాము శరీరం నుంచి ఓ దివ్య పురుషుడు యువతలకి వచ్చాడు. అతడు మామూలు ప్రకారము సిరిమల్లె మంచానికి సమీపంగా వెళ్లకుండా అక్కడే ఉన్న భోజన పదార్థాల వైపు అడుగు వేశాడు. పగలంతా ఆకలితో అల్లాడటం వలన అతడికి కడుపులో ఎలుకలు పరిగెత్తడం ప్రారంభించాయి. ఆ దివ్య పురుషుడు వెనక ముందు ఆలోచించకుండా బల్ల మీదున్న భోజన పదార్థాలని ఆతృతగా తినడం ప్రారంభించాడు. కొంతసేపటికి పదార్థాలన్నింటినీ ఆరగించి ఆకలి చల్లారిన తర్వాత నెమ్మదిగా లేచి వచ్చి సిరిమల్లె మంచం మీద కూర్చున్నాడు. అయితే అతడికి అంతలోనే ఆవలింతలు నిద్ర ముంచుకురావటం ప్రారంభించాయి. ముసలిది ఆహార పదార్థాలలో మత్తుమందు కలిపిన సంగతి ఎవరికీ తెలియదు. దివ్యపురుషుడు సిరిమల్లెతో సరదాగా మాట్లాడదామనుకున్నాడు. కానీ పాపం నిద్రాదేవి అతన్ని పూర్తిగా ఆవహించడం వలన అలాగే సిరిమల్లె సరసన పడుకొని గుర్రు పెడుతూ నిద్రపోయాడు. అంతవరకు మంచం క్రింద దాక్కున్న ముసలిది నెమ్మదిగా యువతలికి వచ్చింది. ఆ దివ్యపురుషుడి ముఖం వంక ఒక్క క్షణం సేపు చూసి ఎంతో మురిసిపోయింది. తర్వాత నాగరాజు ఉండే బుట్ట దగ్గరికి వచ్చి చూసింది. బుట్టలో నాగుపాము తాలూకు శరీరం మాత్రమే ఉన్నది. ఆ శరీరంలో చలనం లేదు. ఎండిన ఆకులా ఉన్న ఆ పాము కుబుసాన్ని తీసుకుని ముసలిది గది యువతలకు వచ్చింది. అక్కడ ఒకచోట మంట రాజేసి పాము శరీరాన్ని ఆ మంటల్లో వేసి కాల్చి బూడిద చేసింది. తెల్లవారిన తర్వాత సిరిమల్లె నిద్రలేచి తన సమీపంగా మంచం మీద నిద్రపోతున్న దివ్య పురుషుణ్ణి చూసి గతుక్కుమంది. ఆ తర్వాత తల తిప్పి బుట్ట వంక చూసింది. అందులో నాగరాజు లేకపోవటం చూసి కెవ్వున కేక వేసింది. ఆ పొలికేక వింటూనే దివ్యపురుషుడు దిగ్గున లేచాడు. అతడు గాబరా పడుతూ తన పాము శరీరంలోకి వెళ్ళటానికి బుట్ట వంక చూసి కొయ్యబారిపోయాడు. దుర్మార్గుడా, రోజు నువ్వు నా కలలో కనిపిస్తుంటే భ్రమ అనుకున్నాను. నన్ను పెళ్లి చేసుకునేందుకు అమాయకుడైన నా భర్తను హత్య చేశావు అంటూ సిరిమల్లె ఏడవటం ప్రారంభించింది. ఏం చెప్పాలో ఆ దివ్య పురుషుడికి అర్థం కాలేదు. అదే సమయంలో తమ తమ గదుల నుంచి ముసలిది ఆమె ఇద్దరు కూతుళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఆ దివ్యపురుషుడు ఎవరో కాదమ్మా, సాక్షాత్తు నీ భర్త అయిన నాగరాజే అంది ముసలిది నవ్వుతూ. అది వింటూనే సిరిమల్లె ఆశ్చర్యపోయింది. మరుమల్లె విరుమల్లె ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఏంటమ్మా నువ్వనేది అంది సిరిమల్లె అర్థం కాక. అవునమ్మా,
నువ్వు నాతో చెప్పిన విషయాలు విన్న తర్వాత నాగరాజే ఆ దివ్య పురుషుడనే నిర్ధారణ చేసుకున్నాను. అయితే ఆ విషయము యథార్థం అవునో కాదో తేల్చుకునేందుకు భోజన పదార్థంలో మత్తుమందు కలిపాను. ఆ తర్వాత మంచం క్రింద దాక్కున్నాను. అర్ధరాత్రి సమయంలో నీ భర్త పాము శరీరం నుంచి యువతలికి వచ్చి మత్తుమందు కలిపిన భోజనం తిని నీ పక్కన పడుకొని నిద్రపోయాడు. అదే సమయంలో అతడి పాము శరీరం తీసుకుని వెళ్ళి తగలబెట్టాను అంది ముసలది. ఎంత పని చేశావమ్మా అన్నాడు ఆ దివ్యపురుషుడు బాధపడుతూ. నన్ను క్షమించు నాయనా. నీ దివ్య రూపం చూసిన తర్వాత మళ్ళీ నిన్ను పాము రూపంలో చూడలేక దాన్ని తగలబెట్టాను. పొరపాటు చేస్తే నన్ను మన్నించు అంటూ ముసలిది ప్రాధేయపడింది. సిరిమల్లే అతడికి పాదాభివందనం చేసి, నాదా, మీరెవరు? శాపగ్రస్తులై పాము రూపం ధరించిన దివ్యపురుషులా, లేక నాగజాతికి చెందినవారేనా? మీ నామధేయమేమిటి అని ప్రశ్నించింది. దివ్యపురుషుడు జరిగిన దానికి చింతించి లాభం లేదనుకుని ఇలా అన్నాడు. సుందరి, నేనెవరో ప్రస్తుతం చెప్పలేను. అదొక దేవరహస్యం. ఇకపోతే నా పేరు మణికాంతుడు. నువ్వు నన్ను అష్టదిక్పాలకుల సాక్షిగా వివాహం చేసుకున్నావు కాబట్టి త్రికరణ శుద్ధిగా నేను నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను. ఆ తర్వాత ముసలిది పండితుల చేత ముహూర్తం పెట్టించి వాళ్ళిద్దరికీ వైభవంగా వివాహం జరిపించింది. తమ చెల్లెలు అందమైన నాగకుమారుని వివాహం చేసుకున్నందుకు అక్క చెల్లెళ్ళిద్దరూ ఈర్ష్యతో కుళ్ళిపోసాగారు. మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ నాగకుమారుని చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అంది మరుమల్లె విరిమల్లెతో. ఆ నాగుపాము ఈ విధంగా అందమైన యువకుడైతాడని మనం కలగన్నామా ఏంటి? ఈ నాగకుమారుడు చేజారిపోతేనే లోకం గుడ్డుపోయిందా ఏంటి? మన తల్లిని ఒత్తిడి చేస్తే సరి, ఇంతకంటే బలిష్టమైన నాగరాజులను తెచ్చి మనకి వివాహం చేస్తుంది అంటూ విరిమల్లె అక్కకు సలహా చెప్పింది. అదే ప్రకారంగా వాళ్ళు తల్లిని వేధించటం మొదలుపెట్టారు. అమ్మా, సిరిమల్లె నీ ముద్దుల కూతురు కాబట్టి దానికి దివ్య పురుషుని తెచ్చి వివాహం చేశావు. మేమేం పాపం చేశాం? మేము మాత్రం నీ కడుపును పుట్టిన వాళ్ళం కామా ఏంటి? మాకు కూడా అంతకు మించిన నాగరాజుల్ని తెచ్చి వివాహం చేయవే. చేయలేకపోయావో మేము ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. మాకంటే చిన్నది పతితో స్వర్గ సుఖాలు అనుభవిస్తుంటే మేం చూస్తూ ఎలా ఊరుకోగలము అనేవారు. ముసలిదానికి ఏం చెప్పాలో తోచేది కాదు. మణికాంతుడు బయటికి వెళ్ళిన సమయంలో అక్క చెల్లెళ్ళిద్దరూ సిరిమలను సూటిపోటి మాటలతో బాధపెట్టేవారు. అక్క చెల్లెళ్ళిద్దరూ సిరిమలను సాధించటం ఒకనాడు మణికాంతుడి కంటపడింది. సిరిమల్లె అక్కలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా తల ఉంచుకొని కంటతడి పెట్టుకోవటం మణికాంతుడు చూసి సహించలేకపోయాడు. అతడు విసవిసా నడుచుకుంటూ వాళ్ళ ముందుకు వచ్చి, ఉత్తపుణ్యానికి నా భార్యని ఎందుకు ఆడిపోసుకుంటారు? మీరిద్దరూ దానికంటే పెద్దవాళ్ళు. మీ అమ్మ మొట్టమొదటి అవకాశం మీకే ఇచ్చింది. అయినా మీరు నన్ను వివాహం చేసుకునేందుకు నిరాకరించారు. తల్లి మాట వేదవాక్కుగా మీ చెల్లెలు నన్ను వివాహం ఆడేందుకు సంతోషంగా అంగీకరించింది. ఇందులో అది చేసిన దోషమేంటి? మీరింత ఈర్ష్యాపరులని తెలిసిన తర్వాత మేము ఒక్క క్షణం కూడా ఈ ఇంటిలో ఉండలేము. నేను ఇంటలేని సమయంలో నా భార్యకు ఏదైనా ప్రాణాపాయం తలపెట్టగలరు అంటూ మణికాంతుడు భార్యను వెంటబెట్టుకుని నగరంలోకి వెళ్ళి అక్కడొక ఇంటిని అద్దెకు తీసుకుని ఉండసాగాడు. ఇప్పుడు సిరిమల్లెకు ఎటువంటి బాధలు లేవు. ఏ వస్తువు లేదన్న మాట లేదు. మణికాంతుడు ఇంటిని ఇంద్రభవనంలా తీర్చిదిద్దాడు. సిరిమల్లె శరీరాన్ని బంగారు ఆభరణాలతో నింపేశాడు. వాళ్ళకి రోజులు నిమిషాల్లాగా గడిచిపోసాగాయి. మనం హాయిగా ఏ లోటు లేకుండా ఉంటున్నాం. అక్కడ మా అమ్మ అక్కలు భోజనానికి కటకట పడుతున్నారని తెలిసింది. ఎంతైనా వాళ్ళు మనకు ఆత్మీయులు. వాళ్ళు పస్తులు పడి ఉంటే మనం పంచభక్ష పరమాన్నాలతో విందులు గుడవటం ధర్మం కాదు. వాళ్లకు మనం సహాయం చేయటం మంచిది అంది సిరిమల్లె ఒకనాడు భర్తతో. మణికాంతుడికి అక్క చెల్లెళ్ల బుద్ధులు ఎటువంటివో బాగా తెలుసును. అటువంటి స్వార్థపరులకు సహాయం చేయటం అనుచిత కార్యమని అతడికి తెలుసు. అయినా అతను
భార్య ప్రార్థనను కాదనలేకపోయాడు. ఆ మర్నాడు మణికాంతుడు ఓ శకటంలో అనేక తినుబండారాలని, రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు తీసుకుని వెళ్ళి అత్తగారికిచ్చి చక్కా వచ్చాడు. ఆ రత్నాభరణాలను చూసిన తర్వాత అక్క చెల్లెలకు మరింత ఈర్ష్య ప్రజ్వరిల్లింది. చూసావా అమ్మా చెల్లెలి చుప్పనాతి బుద్ధి, ఇక్కడ ఉంటే మనమెక్కడ వాళ్ళ సంపద తినేస్తామేమోనని మొగ్గును తీసుకొని వేరే వెళ్ళిపోయింది. ఏదో ప్రజల దృష్టిలో మంచివాళ్లుగా చలామణి కావటానికి అందరూ చూస్తుండగా వీటిని మన కళ్ళ తొడవటానికి పంపించింది. ఇదిగో అమ్మా, ఇదే చెబుతున్నాను. వారం రోజుల్లోగా మాకు నాగరాజుల్ని తెచ్చి వివాహం చేస్తావా సరి, లేదంటావా మేము నీ ముందే గొంతులు కోసుకొని చస్తాం, ఏమనుకున్నావు అన్నారు అక్క చెల్లెళ్ళిద్దరూ తల్లితో. ఇదెక్కటి లంపటంరా భగవంతుడా అనుకుని ఆ రోజు నుంచి ముసలిది అడవికి వెళ్ళి నాగరాజుల్ని వెతకడం ప్రారంభించింది. ఒకనాడు ముసలిది అరణ్యంలో గాలిస్తూ ఉండగా ఒకచోట ఒక కొండ చిలువ చెట్టు నీడన పడి ఉండటం ఆమె కంటపడింది. ముసలిది సంబరపడిపోతూ కొండ చిలువ సమీపంగా వెళ్ళి చూసింది. అది 3 బారల పొడవు, ఎంతో లావుగా చూడముచ్చటగా ముసలిదానికి కనిపించింది. ఆ చెట్టు మీదున్న పక్షులు కొండ చిలువను చూసి కిచకిచమంటూ అరవటం ప్రారంభించాయి. ఓహో, ఇదేదో సిరిమల్లె మొగుడి కంటే కూడా పెద్ద నాగరాజు అయి ఉంటాడు, అందుకే పక్షులు కూడా ఇతన్ని చూసి స్వాగతం పలుకుతున్నాయి అనుకుంది ముసలిది. ఆ వెంటనే ముసలిది చేతులు జోడించి, నాగమహారాజా, నాతో బాటే మా ఇంటికి దయచేయండి. నేను మీ అన్వేషణలో ప్రతినిత్యము ఈ అడవంతా తిరగలేక చస్తున్నాను. మీరు మా గృహాన్ని పావనం చేసి మా అమ్మాయిల్లో ఒకరిని వివాహం చేసుకుని నన్ను తరించండి అంది. అయితే కొండ చిలువ ఉలుకు పలుకు లేకుండా మట్టి తిన్న పాములాగా అలాగే పడి ఉంది. అంతకు క్రితమే అది చిన్నపాటి అడవి జింకను భోంచేయటం వలన కదలక మెదలక పడి ఉంది. కానీ లేకపోతే ముసల్దాన్ని పట్టుకొని అమాంతం మింగేసేదే. కొండ చిలుక మౌనము ముసలిది మరొక విధంగా అర్థం చేసుకొని, మౌనం అంగీకార సూచకమని కదా పెద్దలంటారు, అందున నాగమహారాజు కదా నోటితో చెప్పకుండా మౌనంతో తన అంగీకారం తెలియజేశారు అనుకుంది పిచ్చి ముసలిది. ఆ తర్వాత ముసలిది కొండ చిలువను ఎత్తి తన బుట్టలో పడుకోబెట్టి, ప్రభువులు మన్నించాలి, పరుల కంట పడకూడదనే ఇలా తీసుకువెళ్తున్నాను అంటూ తిన్నగా ఇంటికి వచ్చి బుట్ట క్రిందకి దించింది. కొండ చిలువ ఆకారము, పొడవు, లావు చూసిన అక్క చెల్లెలిద్దరూ ఎంతో మురిసిపోయారు. సిరిమల్లె మొగుడి కంటే కూడా ఈయన ఎక్కువ దివ్యశక్తులు గల మహానుభావుడు అనుకుంటాను కదే అక్క అంది విరిమల్లె. కదూ మరి, సన్నగా పొట్లకాయలాగా ఉన్న వాడెక్కడా ఈయనెక్కడా అంది మరుమల్లె. ఆ తర్వాత కొండ చిలువను వివాహం చేసుకోవటానికి అక్క చెల్లెలిద్దరూ పోటీపడి వాదులాడుకోవటం ప్రారంభించారు. అమ్మా, నేను పెద్దదాన్ని కదుటే, ముందుగా నాకు పెళ్లి చేయటం ధర్మం కదా, అందుచేత ఈ నాగమహారాజుని నేనే వివాహం చేసుకుంటాను. ఆ తర్వాత మరొక పామును తెచ్చి చెల్లెలికి వివాహం చేయవచ్చును అంది మరుమల్లె తల్లితో. విరిమల్లె అక్క మీద విరుచుకుపడి, ఆహా, బయలుదేరిందండి పెద్దది. మణికాంతుణ్ణి పెళ్లి చేసుకోమని అమ్మ బ్రతిమలాడినప్పుడు ఏమైందే ఈ పెద్దతనం? అదేం కాదు, ముందుగా చిన్నదైన సిరిమల్లె వివాహం చేసుకుంది. ఆ లెక్కన చూస్తే ఆ తర్వాతి దానినైన నాకు వివాహం కావటమే ధర్మం అంది. ఆ తర్వాత అక్క చెల్లెలిద్దరూ పెద్దగా రంకెలు వేస్తూ కొట్లాడుకోసాగారు. కొంతసేపటికి అలసిపోయి చెరొక చెంబుడు నీళ్లు తాగి ఆయాసంతో రొప్పసాగారు. ముసలిది కదలక మెదలక పడి ఉన్న కొండ చిలువకు చేతులు జోడించి, నాగమహారాజా, వీళ్ళ దెబ్బలాట చూసావుగా, వీళ్లల్లో ఎవరిని చేసుకోవడం ధర్మంగా ఉంటుందో నువ్వే చెప్పు అంటూ ప్రార్థించింది. కొండ చిలువ అటూ ఇటూ కదిలి తలెత్తి మరుమల్లె వంక చూసింది. చూసావా, నాగమహారాజుకు అక్కను చేసుకోవటమే ఇష్టం. అదీగాక మణికాంతుడెవరో తెలియక మీరు భయపడ్డారు, కానీ తెలిసి ఉంటే అతన్ని అక్కకే ఇచ్చి వివాహం చేద్దును. ఎంతైనా మరుమల్లె నీకంటే పెద్దది కదా అంది ముసలిది విరిమల్లెతో. విరిమల్లెకి ఒప్పుకోక తప్పింది కాదు. ముసలిది
మరుమల్లెను పెళ్లికూతురులాగా సింగారించింది. మంచి రుచికరమైన పదార్థాలు వండి పడకింటిలో పెట్టింది. కొండ చిలువ పడుకొని ఉన్న బుట్టను తీసుకువెళ్ళి మరుమల్లె శయనించే మంచానికి సమీపంగా పెట్టింది. ఏమ్మా, ఈ శుభ సమయంలో చెల్లెల్ని మరిదిగారిని పిలిస్తే బాగుంటుందేమో అంది ముసలిది. ఎవ్వరినీ ఆహ్వానించక్కర్లేదు. నా అదృష్టం చూసి వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అంది మరుమల్లె ఈసడించుకుంటూ. ఆ రాత్రి మొదటి జాము ప్రారంభం కాకముందే మరుమల్లె తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంది. మంచం మీద పడుకొని ఆమె దొంగ నిద్ర అభినయించింది. కొంతసేపు గడిచిన తర్వాత ఓరకంట కొండ చిలువ ఉన్న బుట్టకేసి చూసింది. అయినా కొండ చిలువ శరీరంలో నుంచి ఎటువంటి దివ్య పురుషుడు యువతలకి వచ్చిన జాడ కనిపించలేదు. ఆ విధంగా అర్ధరాత్రి వరకు మరుమల్లె ఎన్నోసార్లు కళ్ళు తెరిచి బుట్ట వంక చూడటమో, ఆ తర్వాత నిరాశతో మంచం మీద కూలబడటమూ జరిగింది. అర్ధరాత్రి దాటుతున్ననగా మరుమల్లె ఇక నిద్రకు ఆగలేక హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయింది. ఉదయమనగా మింగిన చిన్నపాటి జింక అర్ధరాత్రి సమయానికి కొండ చిలువ కడుపులో ఎంచక్క అరిగిపోయి దాని కడుపు ఖాళీ అయిపోయింది. దాంతో కొండ చిలువకు ఆహారం తిన్న మత్తు కాస్త వదిలిపోయింది. ఆ వెంటనే దానికి ఆకలి బాధ తెలియవచ్చింది. తక్షణము అది తలెత్తి అటూ ఇటూ పరీక్షగా చూసింది. ఏముంది? ఎదురుగా మంచం మీద పడుకుని నిద్రపోతున్న మరుమల్లె సాక్షాత్కరించింది. కొండ చిలువ ఇక వెనక ముందు చూసుకోకుండా ప్రాక్కుంటూ మంచం మీదకొచ్చి మరుమల్లె పాదాల వైపు నోటితో పుచ్చుకొని నెమ్మదిగా మింగటం ప్రారంభించింది. మోకాళ్ల వరకు మింగిన తర్వాత మరుమల్లెకు మెలకువ వచ్చింది. అది తలెత్తి చూసి భయంతో కెవ్వుమని కేక వేసింది. ఆ పొలికేక ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఆ కేక వింటూనే ముసలిది విరిమల్లె గది సమీపానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగిందే నా తల్లి, అంత గావు కేక పెట్టావు అంది ముసలిది భయపడిపోతూ. మరేం లేదమ్మా, ఈ నాగరాజు నన్ను పాదాల వైపు నుంచి మింగుతున్నాడు అంది మరుమల్లె. అది విన్న తర్వాత ముసలిదాని మనసు శాంతించింది. బహుశా అల్లుడుగారు అమ్మాయి పాదాలని ఆక్రమించుకొని అనునయిస్తున్నాడు కాబోలు అనుకుంది. పైకి నవ్వుతూ, అలా గొడవ చేయకూడదమ్మా, ఇరుగు పొరుగు వింటే ఏమనుకుంటారు? నీ భర్త నిన్ను ముద్దు చేస్తున్నాడు అంతే అంది. కాదమ్మా, ఈయన నన్ను నడుం వరకు ఆక్రమించుకొని ఉన్నాడు, నన్ను రక్షించమ్మా అంది మరుమల్లె దీనంగా. నీ భర్త నిన్ను భయపెట్టేందుకే అలా చేస్తున్నాడమ్మా, అదంతా నటన, నువ్వేం కంగారు పడకు అంటూ ముసలిది విరిమల్లెని వెంటబెట్టుకొని తన గదిలోకి వెళ్ళి హాయిగా నిద్రపోయింది. తెల్లవారుతూనే ముసలిది నిద్రలేచి గబగబా పెద్ద కూతురి గదికి సమీపంగా వచ్చి కంతలో నుంచి తొంగి చూసింది. ఏముంది? మంచం మీద కొండ చిలువ పడుకొని ఉండటం ముసలిదాని కంటపడింది. ఆమెకు మరుమల్లె ఎక్కడా కనిపించలేదు. తన కూతురు ఏమైందో అర్థంగాక ముసలిది గాబరా పడుతూ తలుపు తట్టి పిలిచింది. అయినా లోపల నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ముసలిది దొడ్డితోవన వెళ్ళి తలుపు తీసి లోనికి అడుగుపెట్టింది. అయితే మరుమల్లె జాడ కనిపించలేదు. ఈలోగా విరిమల్లె అక్కడికి వచ్చింది. వేసిన తలుపు వేసినట్టే ఉంది. నాగమహారాజు ఉన్నాడు గాని అక్క కనిపించడం లేదే తల్లి అంది ముసలిది. విరిమల్లె కొండ చిలువ కడుపుకేసి చూసి కెవ్వున కేక వేసింది. ముసలిదానికేమీ అర్థం కాక కూతురు వంక ఆశ్చర్యపోతూ చూసింది. అటు చూడవే అమ్మా, నాగరాజు కడుపు ఎంత ఎత్తుగా ఉందో. బహుశా ఈ పాము అక్కని మింగేయలేదు కదా అంది విరిమల్లె. ముసలిది కొండ చిలువ కడుపుకేసి పరీక్షగా చూసి, ఓరి దేవుడై, ఇది నా కూతుర్ని పొట్టన పెట్టుకుంది నాయనోయ్. రాత్రి నా కూతురు భయంతో బెగ్గటిల్లి పాము తనని మింగేస్తున్నదని అననే అంది. నేనే వినిపించుకోలేదురా భగవంతుడా, ఇప్పుడేది దారి అంటూ నెత్తి నోరు బాదుకోవటం ప్రారంభించింది. ఆ తర్వాత ముసలిదానికి ఏం జ్ఞాపకం వచ్చిందో గాని పరిగెత్తుకుంటూ తిన్నగా సిరిమల్ల ఇంటికి వచ్చింది. అల్లుడికి కూతురికి విషయమంతా చెప్పి వాళ్లను ఇంటికి తీసుకువచ్చింది. మణికాంతుడు కొండ చిలువను చూసి ఆ తర్వాత ముసలిదానితో,
నువ్వేం కంగారు పడకు. మరుమల్లే కొండచిలువ కడుపులో ఇంకా బ్రతికే ఉంది. తక్షణం ఎవరినైనా పిలిచి ఈ పాము కడుపు చీల్చితే మరుమల్లే ప్రాణాలతో యువతలికి వస్తుంది అన్నాడు. ముసలిది ఏడుస్తూ మణికాంతుడితో, మా ఇంటికి మగదిక్కువు నువ్వే కదా నాయనా, నువ్వుండగా మరొకరిని ఎలా పిలవమంటావు? అదీగాక ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎంత సిగ్గుచేటు. నువ్వు మనసులో ఏమీ పెట్టుకోక ఆ పామును చీల్చి చెండాడి నా కూతుర్ని రక్షించు నాయనా అంటూ కాళ్ళవేళ్ల పడింది. మణికాంతుడికి ఏం చెప్పాలో తోచలేదు. అది కాదత్తయ్య, నేనీ పామును చంపకూడదు. చంపితే ఎంత అనర్థమైనా జరిగి తీరుతుంది. అదేమిటో నేను చెప్పకూడదు. నా మాట వినండి. ఇరుగు పొరుగు వారిని ఎవరినైనా జాగు చేయకుండా పిలుచుకురావటం మంచిది అన్నాడు. అవునులే, ఇప్పుడు ఎన్ని వంకలైనా చెబుతావు. మేము క్షేమంగా బ్రతికి ఉండటం మీ దంపతులిద్దరికీ ఇష్టం లేదు అంటూ విరిమల్లె నిష్ఠూరమాడింది. ఆ మాటలు సిరిమల్లెకు సూలపు పోటులాగా అనిపించి భర్త దిక్కుకేసి తిరిగి, మా అక్క చావు బతుకుల మధ్య ఉంటే ఇప్పుడు మీరు అనర్థం జరుగుతుందని తాత్సారం చేస్తే ఎలా? త్వరగా ఆ పామును ఖండించి మరుమలని బ్రతికించండి. మనకు కష్టం కలిగినా సరే ఆపదలో ఉన్నవారిని రక్షించడం ప్రతి మనిషి కర్తవ్యం కదా అంది. మణికాంతుడు కత్తిని చేతబట్టి సిరిమల్లె ముఖం వంక దీనంగా చూస్తూ, ఎవరేమన్నా నేను లెక్క చేసేవాడిని కాను. అనర్థం జరుగుతుందని చెప్పినా నువ్వు కూడా పామును వధించమనే చెబుతున్నావు. సరే, విధినెవరూ తప్పించలేరు కదా అంటూ అతడు కొండ చిలువను శిరస్సు నుంచి కడుపు వరకు పొడవుగా చీల్చి పారేశాడు. తక్షణము మరుమల్లె కొండ చిలువ పొట్టలో నుంచి యువతలికి వచ్చి పడింది. అయితే మణికాంతుడు కత్తితో కొండ చిలువ శరీరం చీల్చుతున్నప్పుడు జరగవలసిన అనర్థం జరగనే జరిగింది. అదేమంటే కొండ చిలువ శరీరం నుంచి రక్తం పైకి ఎగజిమ్మి మణికాంతుడి వక్షస్థలం మీద పడింది. ఆ రక్తము అతడి శరీరం మీద పడుతూనే మణికాంతుడు గజగజ వణకటం ప్రారంభించాడు. అది చూస్తూనే సిరిమల్లె భయంతో కొయ్యబారి, ఏం జరిగింది స్వామి, ఏమిటలా అయిపోతున్నారు అని ప్రశ్నించింది. ఏం జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నాగజాతికి చెందిన ప్రాణి అదే జాతికి చెందిన ప్రాణిని వధించకూడదన్న నియమం ఉంది. నేనా నియమాన్ని ఉల్లంఘించాను. అందుచేత అంటూ ఉండగానే మణికాంతుడు పాము క్రింద మారిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా పాకుకుంటూ ఇంటి నుంచి యువతలకి వచ్చాడు. ఆ దృశ్యం కళ్ళారా చూసిన సిరిమల్లెకు కాళ్ళ క్రింద భూమి తొలగించినట్లయింది. ఆమె పెద్దగా రోదిస్తూ పిచ్చి పట్టిన దానిలాగా భర్త వెనువెంటనే వీధిలోకి పరిగెత్తింది. కొండచిలువ కడుపులో నుంచి యువతలికి వచ్చిన మరుమల్లెకు చాలాసేపటి వరకు స్పృహ రాలేదు. ముసలిది ఆమెకు ఎన్నో ఉపచారాలు చేసింది. కూతురి ఉపచారాలలో ఆమె అల్లుడు పాముగా మారిన విషయం అంతగా పట్టించుకోలేదు. కొంతసేపటికి మరుమల్లె తెప్పరిల్లి కళ్ళు విప్పి తల్లిని చెల్లెల్ని చూసింది. కూతురికి ప్రాణభయం లేదన్న విషయం నిర్ధారణ చేసుకున్న తర్వాత ముసలిది ఆదరాబాదరాగా యువతలకి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే ఆమెకు వీధిలో ఎక్కడా సిరిమల్లె కానీ పాముగా మారిన మణికాంతుడు కానీ కనిపించలేదు. దాంతో ఆమె హతాసురాలై అక్కడే కూలబడిపోయింది. విరిమల్లె అక్కను ఓదార్చుతూ జరిగిన సంగతి చెప్పింది. సిరిమల్లెకు బాగా శాస్తి జరిగింది. లేకపోతే దివ్య పురుషుణ్ణి వివాహం చేసుకున్నానని తెగ విర్రవీగిపోయింది. దాని మొగుడు మనల్ని పురుగుల్ని చూసినట్లు చూసేవాడు. వాడు ఇక రాడు. ఇది మొగుడిని వెతుక్కుంటూ అడవిలో ఏ పులికో సింహానికో ఆహారమైపోతుంది అంటూ మరుమల్లె మురిసిపోయింది. పోనివ్వవే అక్క, నువ్వు దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డావు, అంతే చాలు. ఆ ముదనష్టపది దాని మొగుడు ఎక్కడ తగలబడితే మనకెందుకు అంది విరిమల్లె. ఆ తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ కొండ చిలువ శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఊరు బయట పారేసి వచ్చారు. ఇంటి నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిన సిరిమల్లె భర్త కోసము అటూ ఇటూ వెతికింది. ఆమెకు చెరచెరా పాక్కుంటూ అరణ్యం దిక్కుగా వెళుతున్న పాము కనిపించింది. సిరిమల్లె రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలు చూసుకోకుండా నాగుపాము వెళుతున్న దిక్కుగా పరుగు ప్రారంభించింది. పాము రూపం ధరించిన మణికాంతుడు సిరిమల్లె కంటికి ఒకసారి కనిపించేవాడు,
మరొకసారి ఎటు వెళ్ళింది తెలియని విధంగా మాయమయ్యేవాడు. ఆ విధంగా సిరిమల్లె ప్రయాణం కొనసాగించి చీకటి పడే సమయానికి ఓ నదీ తీరానికి చేరుకుంది. ఆ నదీ తీర ప్రాంతమంతా నిర్జన ప్రదేశం. అంతేకాదు క్రూర జంతువులు తిరిగే చోటు. అక్కడికి సమీపంగా పెద్ద వటవృక్షము సిరిమల్లకు కనిపించింది. చుట్టూ చీకట్లు అలుముకుంటున్నాయి. పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి. అక్కడికి చేరుకున్న తర్వాత ఏం చేయాలో సిరిమల్లకు తోచలేదు. బాధ, దుఃఖము, ఆవేదన పెనవేసుకోగా ఆమె కన్నీటిని ఆపుకోలేక బిగ్గరగా ఏడవటం ప్రారంభించింది. అయితే ఆమె ఏడ్పు అరణ్యరోధనే అయింది. స్వామి, మణికాంత అంటూ ఆమె అరణ్యం దద్దరిల్లేలాగా ఎలుగెత్తి అరిచింది. అయినా ప్రయోజనం కనిపించలేదు. కొంతసేపటికి సిరిమల్లె హతాసురాలై వటవృక్షం చెంతన కూలబడిపోయింది. ఆమెకు నెమ్మదిగా ఆకలి బాధ తెలియసాగింది. ఆ చీకటి రాత్రిలో ఆహారం ఎక్కడని వెతుకుతుంది? నాకిప్పుడు ఆకలి ముఖ్యం కాదు. క్రూర మృగాల బారి నుంచి ప్రాణాలు రక్షించుకోవాలి. ప్రాణాలు నిలిస్తే నా మణికాంతుడు ఏనాటికైనా కనిపించకపోడు అనుకుంది. ఆ వెంటనే ఆమె తలెత్తి వటవృక్షం వైపు చూసింది. నేల మీద పడుకునే కన్నా చెట్టు మీద హాయిగా రాత్రి గడిపేయవచ్చు అనుకుంది. అనుకున్నదే తడవు సిరిమల్లె అతి ప్రయాస మీద చెట్టెక్కి పెద్ద కొమ్మ మీద పడుకొని నిద్రపోయింది. ఆ నిద్రలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో మణికాంతుడు అటు మానవాకారం కాకుండా ఇటు సర్పాకృతి కాకుండా సిరిమల్లకు కనిపించాడు. మణికాంతుడు నిలుచున్న ప్రదేశము యావత్తూ కొన్ని వందల పుట్టలతో ఎత్తుపల్లాలుగా కనిపించింది. ఆ ప్రదేశానికి సమీపంగా నది ఉరవడిగా ప్రవహిస్తున్నది. సిరిమల్లె చేతులు జోడించి, ప్రభు, నాకెందుకీ శిక్ష విధించావు? నా కళ్లకు కనిపించు, మునుపటి మాదిరిగా మానవాకృతితో దర్శనమివ్వు అంటూ ప్రార్థించింది. మణికాంతుడు లీలగా కరిగిపోతూ, ఇది నీ స్వయంకృతాపరాధం. బహుశా నన్ను ఏ ఆకృతిలోనూ చూడలేవేమో. ఇంటికి తిరిగి వెళ్ళు అన్నాడు. సిరిమల్లె దిగ్గున లేచి కూర్చుంది. ఆమెకు మణికాంతుడు కనిపించలేదు. ఆమె కల కలగానే మిగిలిపోయింది. సిరిమల్లె తలెత్తి తూర్పు దిక్కుగా చూసింది. తూర్పు దిక్కున కొద్దిగా వెలుగురేఖలు కనిపించసాగాయి. ఆమె తల తిప్పి దూరంగా ప్రవహిస్తున్న నదివైపు చూసింది. చూస్తూనే ఎంతో ఆశ్చర్యపోయింది. ఆ నదికి సమీపంగా మిట్టపల్లాల ప్రదేశము సిరిమల్లెకు కనిపించింది. అక్కడ కొన్ని వందల పుట్టలు వింతగా కనిపించాయి. ఆశ్చర్యంగా ఉందే, ఇప్పుడిప్పుడే నా కల్లో ఆ ప్రదేశం స్పష్టంగా కనిపించింది. ఆ వల్మీకాల మధ్యగా నిలబడిన మణికాంతుడు నాతో మాట్లాడాడు. బహుశా నా భర్త ఆ పుట్టలో ఉంటున్నాడేమో. మణికాంతుడు నన్ను ఇంటికి తిరిగి వెళ్ళమని ఆదేశించాడు. అయినా నేను వెళ్ళను. భర్తతోడు లేని భార్య జీవితం వ్యర్థం. ఆయన కనిపించే వరకు నేను ఈ ప్రదేశం విడిచి వెళ్ళను అనుకుంది. ఆ తర్వాత సిరిమల్లె నెమ్మదిగా చెట్టు దిగి వచ్చింది. వడివడిగా నడుచుకుంటూ వల్మీకాలు ఉన్న చోటికి వెళ్ళింది. అక్కడ కొన్ని వందల పుట్టలు ఉన్నాయి. ఆ పుట్టల చుట్టూ గడ్డి ఏపుగా పెరిగి అసహ్యంగా కనిపించసాగింది. సిరిమల్లె శ్రమ అనుకోకుండా గడ్డి యావత్తు ఊడబెరికి ఒకచోట పోగుపెట్టింది. ఆ తర్వాత ఆ ప్రదేశం యావత్తూ శుభ్రం చేసి నదిలో నుంచి నీళ్లు తెచ్చి అక్కడ చిమ్మింది. నదిలో శుచిగా స్నానం చేసి అరణ్యం లోపలికి వెళ్ళి చెట్ల ఫలాలు కోసి తెచ్చి ప్రతి పుట్ట సమీపంగా పెట్టి నమస్కారం చేసింది. తన భర్త ఆ పుట్టల్లో ఏదో ఒక దానిలో తప్పక ఉంటాడని, ఇలా సేవలు చేస్తే ఏనాటికైనా అతని ఆగ్రహం శాంతించి తనకు దర్శనమిస్తాడని సిరిమల్లె విశ్వాసం. ఆ విధంగా సిరిమల్లె ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తూ పుట్టల సమీపంగా రుచికరమైన పళ్ళు తెచ్చి పెడుతూ 40 రోజులు సేవ చేసింది. ప్రతిరోజు అక్కడ పెట్టిన పళ్ళు మర్నాటి ఉదయానికల్లా ఎవరో వచ్చి ఆరగించినట్లు మాయమైతూ ఉండేవి. రాను రాను సిరిమల్లె హృదయంలో ఆశ అనేది చిగురించసాగింది. నా భర్త ఇక్కడే ఉన్నాడు. అయితే ఆయన నాకు దర్శనం ఇవ్వటానికి ఎందుకో వెనకాడుతున్నాడు.
ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నాకిష్టమే గాని ఆయన లేకుండా నేను ఇంటికి వెళ్ళేది లేదు అనుకునేది. ఒకనాటి రాత్రి సిరిమల్లెకు ఒక కల వచ్చింది. ఆ కలలో మణికాంతుడు స్పష్టంగా కనిపించాడు. చూడు సిరిమల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు కార్తీక పౌర్ణమి. నాగరాజు తన అనుచరులతో సహా నదీ స్నానానికి వస్తాడు. నువ్వు భయపడకుండా ఆ మహానుభావుడి దర్శనం చేసుకో. నీ మనోగతం ఆయనకి వెల్లడించు. నీ అదృష్టం బాగుంటే నాగరాజు ప్రసన్నం కావచ్చు అని చెప్పాడు. సిరిమల్లె నిద్ర నుంచి దిగ్గున లేచింది. చెట్టు మీద నుంచి వల్మికాలు ఉన్నవైపు దృష్టి సారించి చూసింది. ఆశ్చర్యం! ఒక్కొక్క పాము ఒక్కొక్క పుట్టలో నుంచి యువతలికి వచ్చాయి. ఆ పుట్టలకు మధ్యగా ఉన్న ఒక ఎత్తైన పుట్ట నుంచి బ్రహ్మాండమైన పాము ఒకటి యువతలికి వచ్చింది. ఆ పామును చూస్తూనే మిగతా సర్పాలు తలలు నేలకు ఆనించి వందనాలు చేశాయి. చూస్తుండగానే ఆ ప్రదేశం యావత్తూ ఇసుక వేస్తే రాలనంతగా పాములతో నిండిపోయింది. కొంతసేపటికి పెద్ద పెద్ద పాములన్నీ ఏకమై తమ పడగలతో అందమైన సింహాసనాన్ని ఏర్పాటు చేశాయి. బ్రహ్మాండమైన పాము చెరచెర ప్రాక్కుంటూ వచ్చి ఆ సింహాసనం మీద చుట్టుకొని కూర్చుంది. ఆ తర్వాత పాములన్నీ సింహాసనానికి అటూ ఇటూ ప్రాక్కుంటూ నది దిక్కుగా బయలుదేరాయి. బహుశా ఆ సింహాసనం మీద కూర్చున్న బ్రహ్మాండమైన పామే నాగరాజు అయి ఉండొచ్చు. ధైర్యం చేసి వాటి ఎదుట పడాలి. అదృష్టవంతురాలనైతే నా భర్తను దక్కించుకుంటాను, లేకపోతే నా ప్రాణాలు పోతాయి, అంతే కదా అనుకుంది. ఆ వెంటనే సిరిమల్లె చెట్టు దిగి వచ్చి పాములు వెళుతున్న దిక్కుగా పరుగు ప్రారంభించింది. ఎవరో వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్న శబ్దం వింటూనే పాములన్నీ ఎక్కడివక్కడ నిలుచుండిపోయాయి. అంతేకాదు, తోకల మీద నిలబడి పడగలు విప్పి సిరిమల్లె వస్తున్న దిక్కుకేసి తిరిగాయి. పాములన్నీ తన రాకను గుర్తించాయని తెలియగానే సిరిమల్లె ఒక్క క్షణం కొయ్యబారి అక్కడే నిలుచుండిపోయింది. ఆ తర్వాత తెప్పరిల్లి వడివడిగా నడుచుకుంటూ పాముల్ని దాటుకొని నాగరాజు సమీపానికి వచ్చింది. వస్తూనే శిరస్సు వంచి నమస్కరిస్తూ, హే నాగరాజా, నాగకుల దీపక, శరణు శరణు అంది. ఎవరమ్మా నువ్వు? నిత్యం మా బిలద్వారాల చెంతన శుభ్రం చేసి ఫలాలు ఉంచుతున్నది నువ్వే కదూ. ఇంతకీ నీకు వచ్చిన కష్టమేమిటి తల్లి అన్నాడు నాగరాజు. ఏం చెప్పను మహానుభావా, నా భర్త నాకు దూరమయ్యాడు. పతిలేని సతి జీవితము నిరర్ధకమన్న విషయం మీకు తెలియంది కాదు. నా సేవలు నీకు సంతృప్తి కలిగిస్తే నా భర్తను నాకు ప్రసాదించు అంది సిరిమల్లె. ఎవరమ్మా నీ భర్త? అతను నీ నుంచి దేనికి దూరమయ్యాడు? అన్ని విషయాలు వివరంగా చెప్పు. సాధ్యమైతే నీ భర్త నీకు దక్కేటట్లు అనుగ్రహిస్తాను అన్నాడు నాగరాజు. సిరిమల్లె దాచకుండా జరిగిన వృత్తాంతం యావత్తూ నాగరాజుకు చెప్పేసింది. సిరిమల్లె చెప్పిన వృత్తాంతం వింటూనే నాగరాజు ఆగ్రహంతో బుసలు కొడుతూ తలదిప్పి నాగుపాముల వంక చూసి, మణికాంత ఇలారా అంటూ గర్జించాడు. నాగరాజు ఆగ్రహానికి పాములన్నీ కంపించిపోయాయి. వాటిలో నుంచి ఓ పాము నెమ్మదిగా ప్రాక్కుంటూ వచ్చి నాగరాజు ముందు నిలిచింది. మణికాంత, నువ్వు నాగకుల శ్రేష్ఠుడివని, మాకు అత్యంత సన్నిహితుడివని నీకు విశేష గౌరవ ప్రతిపత్తి ఇచ్చి ఆదరించాము. నాగజాతికి చెందినవాడివైనా మోహావేశంతో మానవకాంతను వివాహం చేసుకున్నావు. నీ క్షణికోద్రేకం వల్ల నీ నాగ శరీరము భస్మం చేయబడింది. అయినా మన విషయాన్ని ఉల్లంఘించి నాగజాతికి చెందిన కొండ చిలువను వధించి నియమోల్లంఘనం చేశావు. అందుకు శిక్షగా నీ శక్తులన్నింటినీ పోగొట్టుకొని శాశ్వతమైన నాగరూపాన్ని పొందావు. నీ భార్యకు దూరమై ఆమె జ్ఞాపకాల సుడిగుండంలో గిరగిరా తిరుగుతూ ఆవేదన అనుభవిస్తున్నావు. దీనికంతకు మానవకాంత మీది వ్యామోహమే కారణం. ఈమె మా సమక్షంలో నిలబడి తన భర్తను ప్రసాదించమని ప్రాధేయపడుతున్నది. నేను నా నిర్ణయం చెప్పే ముందు నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు నాగరాజు. పాము రూపంలో ఉన్న మణికాంతుడు నాగరాజుకు తన శిరస్సుతో పాదాభివందనం చేసి, నాగరాజా, నేను చేసిన పొరపాటు వల్ల శాశ్వతంగా నాగాకృతిని పొందాను. ఇక ఎన్నటికీ మానవాకృతి పొందలేను.
నేను ఈ రూపంలో ఉన్నా నన్ను భర్తగా అంగీకరించి ఆదరిస్తానంటే ఈమె వెంట వెళ్ళటానికి నాకెటువంటి అభ్యంతరం లేదు అన్నాడు. నాగరాజు సిరిమల్ల వంక చూస్తూ, మణికాంతుడి ఉద్దేశమేమిటో విన్నావుగా అమ్మా, ఇక నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని అడిగాడు. సిరిమల్లె చేతులు జోడించి, నాగరాజా, నీకు తెలియని ధర్మశాస్త్రాలు లేవు. భర్త ఎటువంటి వాడైనా అతని తోడిదే స్త్రీకి లోకం. నేను ముక్కోటి దేవతలను ఆరాధించి కఠోర దీక్ష కొనసాగించి నా భర్తకు మానవ రూపం వచ్చేటట్లు వరాలు పొందుతాను. నా భర్త నా చెంతన ఉంటే నాకంతే చాలు అంది. అయితే మణికాంత, నా నిర్ణయం కూడా విను. ఈ సిరిమల్లె మనకు చేసిన సేవలకు సంతోషించి నేనొక మేలు చేయదలుచుకున్నాను. అదేమంటే నీకు మానవ రూపం ఇస్తాను. అయితే నువ్వు ఎప్పటికీ మానవ రూపంలోనే ఉండిపోతావు. నీకు నాగజాతికి సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. అంతేకాదు, నీకు దివ్యశక్తులు కూడా లేకుండా పోతాయి. అది సమ్మతమైతే చెప్పు, ఈ క్షణంలో నీకు తిరిగి పూర్వపు మానవాకృతి ప్రసాదిస్తాను అన్నాడు నాగరాజు. దానికి మణికాంతుడు సంతోషంతో అంగీకరించాడు. తక్షణము సిరిమల్ల చూస్తుండగానే నాగపాము అందమైన మణికాంతుడిగా మారిపోయాడు. ఆ తర్వాత నాగరాజు మిగతా పాముల్ని వెంటబెట్టుకుని నది దిక్కుగా సాగిపోయాడు. నాగరాజు తన అనుచరులతో అటు వెళ్ళగానే సిరిమల్ల పరిగెత్తుకుంటూ వచ్చి భర్త పాదాల మీద పడి ఏడుస్తూ ఉండిపోయింది. మణికాంతుడు ఆమెను లేవనెత్తి హృదయానికి హత్తుకొని ఓదారుస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ ఇంటికి వచ్చారు. మునుపటి మాదిరిగా సుఖ సంతోషాలతో జీవించసాగారు. అల్లుడు కూతురు వచ్చిన సంగతి తెలిసి ముసలిది ఎంతో సంతోషించింది. మనసు ఉండబట్టలేక కూతుర్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వచ్చింది. సిరిమల్లె తల్లిని ఆహ్వానించి యోగక్షేమాలు అడిగింది. అక్కలు ఎందుకు రాలేదంటూ ప్రశ్నించింది. ఏం అడుగుతావులే తల్లి, వాళ్ళ పెడసరం బుద్ధులు. కొన్నాళ్ల వరకు నాగరాజుల్ని తెచ్చి వివాహాలు చేయమని వేధించుకు తిన్నారు. ఇప్పుడేమో ఏ మహారాజు కొడుకులనైనా వెతికి తెచ్చి పెళ్లిళ్ళు చేయమని చంపుకు తింటున్నారు. పాపిష్టుదాన్ని, నా మూలంగానే ఇంత అనర్థం జరిగింది అంటూ ముసలిది కంటనీరు పెట్టుకున్నది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మణికాంతుడు ముసలిదాన్ని చూస్తూనే ఈసరించుకొని, మీ అమ్మని ఇక్కడికి వచ్చి నీకు తోడుగా ఉండవను. అంతేగాని ఇటువంటి రాకపోకలు నాకు గిట్టవు. మీ అక్కల బుద్ధి మంచిది కాదు. వాళ్ళు మనకు ఎప్పుడైనా సరే హాని తలపెట్టక మానదు. వాళ్ళు ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు అన్నాడు సిరిమల్లతో. కొంతసేపు ఉన్న తర్వాత ముసలిది వెళ్ళిపోయింది. మణికాంతుడు తమని దుష్ట స్వభావం గల ఆడవాళ్ళుగా చిత్రించి మాట్లాడటము మరుమల్లకి విరిమల్లకి తెలిసి ఆగ్రహంతో కుతకుత ఉడికిపోయారు. ఒకనాడు మణికాంతుడు భార్యను సరసన కూర్చుండబెట్టుకుని, చూడు సిరిమల్లె, ఒకే రక్తం పంచుకు పుట్టిన మీ అక్కలకు నీకు హస్తిమస కాంతరం తేడా ఉంది. వాళ్ళని నువ్వు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. స్వంత అక్కలు కదా అని ఎప్పుడూ జాలి చూపించకు అని చెప్పాడు. అక్కల స్వభావం ఎటువంటిదో చిన్నతనం నుంచి తెలిసి ఉండటం వలన సిరిమల్లె ఏమీ మాట్లాడలేకపోయింది. ఆ విధంగా సంవత్సరం గడిచిపోయింది. సిరిమల్లె గర్భం ధరించి నెలలు నిండినాక చందమామ లాంటి కొడుకును కనది. ఆ పిల్లవాడికి మణిశేఖరుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. పిల్లవాడికి సంవత్సరం నిండేసరికి ఆ ఇంటిలో ఉన్న ధనం యావత్తూ నిండుకుంది. అంతవరకు దేనికి లోటు లేని ఆ దంపతులకు ఇంటిలో ఏదో లోటు ఉన్న అనుభూతి కనిపించసాగింది. మణికాంతుడు ఒక నిశ్చయానికి వచ్చి భార్యను చెంతకు పిలిచి ఇలా అన్నాడు. చూడు ప్రేయసి, మొదటిసారిగా మనం ఈ ఇంటిలోకి వచ్చినప్పుడు నాకు దివ్యశక్తులు ఉండేవి. వాటి ప్రభావం వలన ఏ లోటు లేకుండా మనం హాయిగా జీవించగలిగాము. కానీ నేను ఇప్పుడు సామాన్య మానవుణ్ణి. ప్రస్తుతం ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించకపోతే మనం పస్తులతో అవస్థలు పడవలసి వస్తుంది. ఈ నగరంలో నా స్నేహితుడొకడున్నాడు. అతడు ఓడ మీద సరుకులు వేసుకుని విదేశాలకు తీసుకువెళ్ళి అమ్మకొస్తుంటాడు. మన పరిస్థితి తెలుసుకొని నన్ను కూడా తనతో బాటే తీసుకువెళ్తానన్నాడు. అయితే వ్యాపారానికి పెట్టుబడి కావాలి కదా. నా దగ్గర నాగశిరోమణి అనే అమూల్య ఆభరణం ఒకటి ఉన్నది.
దానికి వెలకట్టగల వాళ్ళు ఈ దేశంలో లేరు. అయినా మన వ్యాపారానికి కావాల్సిన ధనం ఇచ్చే షరతు మీద దాన్ని కోమటి శెట్టి దగ్గర కుదువ పెట్టబోతున్నాను. వ్యాపారానికి వెళ్ళబోయే ముందు నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని ఉంది అంటూ చెప్పాడు. దానికి సిరిమల్లె కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి, మీరు చెప్పింది బాగానే ఉంది. అయితే మీరు లేకుండా నేను ఒంటరిగా జీవించలేను. అలాగని ధన సంపాదనకు వెళ్ళవద్దని కూడా చెప్పలేను. ఎందుకంటే మన జీవనోపాధికి ధనం కావాలి కదా. కానీ మీరు ఎన్నాళ్ళకు తిరిగి వస్తారో ఏమో అంటూ దిగులు పడిపోయింది. మణికాంతుడు భార్యను ఓదార్చి ఓడ మీద వ్యాపారానికి బయలుదేరిన తర్వాత 3 నెలల అనంతరం తిరిగి ఇంటికి చేరుకుంటామని నా స్నేహితుడు చెప్పాడు. 3 నెలల వ్యాపారం తర్వాత మన దగ్గర బోలెడంత ధనం ఉంటుంది. కావాలంటే ఆ తర్వాత వ్యాపారం చేయవచ్చు, లేదంటే మానుకోవచ్చు. అదంతా మన ఇష్టం అన్నాడు. ఎట్టకేలకు సిరిమల్లె భర్త వ్యాపారానికి వెళ్లేందుకు అంగీకరించింది. మణికాంతుడు వ్యాపారం నిమిత్తము వెళ్లే ముందు భార్యతో, చంటివాడు జాగ్రత్త, నువ్వు ఏ విషయానికి గడప దాటి అవతలకు వెళ్లే పని లేదు. ఈ 3 నెలలకు సరిపడే ఆహార సామాగ్రి ఇంట్లో జాగ్రత్త పరిచాను. తలుపులు గడియ వేసుకుని ఇంట్లోనే ఉండు. ఎవరు వచ్చినా తలుపులు తీయకు. చివరకు మీ అక్కలు వచ్చినా సరే ఇంటిలో నుంచే సమాధానం చెప్పి పంపించు. మీ అక్కలు ఈర్ష్యాపరులు. నేను ఇంటలేనని తెలిసిన తర్వాత ఇక్కడికి రావచ్చు. వాళ్ళ విషయంలో అతి మెలకువగా వ్యవహరించు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. సిరిమల్లె ఆ విధంగానే ఇంటిలో ఉంటూ మణిశేఖరుణ్ణి చూసుకుంటూ రోజులు వెడబుచ్చసాగింది. మణికాంతుడు వ్యాపారం నిమిత్తము దూరదేశాలకు వెళ్ళిన సంగతి సిరిమల్లె అక్కలకు తెలిసింది. వాళ్ళు తల్లికి తెలియకుండా గదిలో కూర్చొని ఏవో గుసగుసలు పోయారు. ఆ తర్వాత ఒకనాడు వాళ్ళిద్దరూ సిరిమల్లె ఇంటికి వచ్చారు. అప్పుడు సిరిమల్లె కిటికీలో కూర్చొని పిల్లవాడికి అన్నం తినిపిస్తున్నది. అక్కలిద్దరూ నవ్వుతూ కిటికీ వద్దకు రావటం సిరిమల్లె కంటపడింది. చాలా రోజులకి అక్కలిద్దరినీ చూసిన సంతోషము సిరిమల్లె హృదయంలో గంతులు వేసింది. అయితే అంతలోనే భర్త హెచ్చరిక ఆమెకు గుర్తుకు వచ్చి చప్పగా నీళ్లు కారిపోయింది. ఏం చెల్లి, బాగున్నావా? నీకు కొడుకు పుట్టాడని తెలిసింది. అయితే చూడటానికి రాలేకపోయాము. వద్దామని ఎంతో ఉబలాటపడ్డాము. కానీ మేమంటేనే మీ ఆయనకి గిట్టదు. మా ముఖాలు చూస్తేనే చాలు పాములాగా బుసగొడతాడు. ఎంతైనా నాగుపాము కదా, విషయం ఎక్కడికి పోతుంది? ఆయన గారు వ్యాపారం నిమిత్తం వెళ్లారని తెలిసి బాబుని నిన్ను చూసిపోదామని వచ్చాము అన్నారు వాళ్ళు. మంచిదే, ఇడిగో నా బాబు అంటూ సిరిమల్లె మణిశేఖరుణ్ణి కిటికీలో నుంచి ఎత్తి చూపించింది. సిరిమల్లె ప్రవర్తనకు అక్కలిద్దరూ ఒకరి ముఖాలొకళ్ళు చూసుకున్నారు. అదేంటి చెల్లి, ఇంటికొచ్చిన వాళ్ళని లోపలికి ఆహ్వానించడమో కాస్త పళ్ళు ఫలహారాలు ఇవ్వటం ఏమీ లేదా? ఇంటికొచ్చిన వాళ్లను వాకిటి నుంచే వెనక్కి సాగనంపుతావా? ఇదేం మర్యాద తల్లి అంటూ మరుమల్లే బుగ్గలు నొక్కుంది. ఏం చేయను చెప్పండి. నేను మీలాగా తల్లి చాటు బిడ్డను కాను. నాకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేవు. వివాహమైన స్త్రీకి భర్త ఆజ్ఞలే శిరోధార్యాలు. ఆయన వచ్చే వరకు నన్ను గడప దాటొద్దన్నారు. అంచేత నేను బయటికి రాలేను అంది సిరిమల్లె. నిన్ను బయటికి రమ్మందెవరు? తలుపు తీస్తే మేమే లోపలికొస్తాం అంది విరిమల్లె. తలుపులు తీయవద్దని ఆయన ఆజ్ఞాపించారు. నన్ను మన్నించండి అంది సిరిమల్లె. చేసేది లేక అక్కలిద్దరూ లోలోన గొణుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాటి ఉదయాన్నే సిరిమల్లె అక్కలిద్దరూ సిరిమల్లె ఇంటికి సమీపంగా వెళుతూ ఆమెకు కనిపించారు. సిరిమల్లె వాళ్ళని కిటికీ చెంతకు పిలిచి, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మ క్షేమంగా ఉంది కదా అంటూ అడిగింది. అమ్మ ఆరోగ్యానికేం బాగానే ఉంది. నువ్వు ఆమెకు ముద్దుల కూతురివి కాబట్టి మాకంటే ముందుగా నీకు చక్కని వాణ్ణి తెచ్చి కట్టబెట్టింది. పెద్ద పిల్లలు ఉన్నాం కదా, మాకు పెళ్ళిళ్ళు చేయాలన్న తలంపే ఆ ముసలిదానికి ఉండటం లేదు. ఏ వ్రతాలో నోములో నోచి భగవంతుడి అనుగ్రహంతో మా భర్తల్ని మేము సంపాదించుకోవాలి కదా. ఇది శ్రావణ మాసం, అందరూ నోములు నోస్తున్నారు. మేం కూడా నోచుకుంటున్నాం. నదికి వెళ్ళి స్నానం చేసి వద్దామని బయలుదేరాము. బాబుకి నదీ స్నానం చేయించడం మంచిది.
తీసుకురాకూడదు, నదికి వెళదాం అన్నారు వాళ్ళు. శ్రావణమాసం వచ్చింది అనగానే సిరిమల్లె ఉపవాసాలు ఉండి ఎంతో నిష్ఠగా నోములు నోచేది. అయితే భర్త ఇంటలేని సమయంలో ఆయన ఆజ్ఞను ఉల్లంఘించి బయటికి వెళ్ళటానికి సిరిమల్లె మనసు అంగీకరించలేదు. ఆమె తన మనసులోని కోరికను చంపుకుంటూ, రావటానికి కుదరదులే, మీరు వెళ్ళిరండి అంది. అవునులే, నువ్వు పతివ్రతవు కదూ, భర్త గీసిన గీటు దాటవు కదా అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. మరికొన్ని రోజులు గడిచిన తర్వాత మరుమల్లె విరుమల్లె చక్కగా ముస్తాబు చేసుకుని నవ్వుతూ కేరింతలు కొడుతూ సిరిమల్లె ఇంటి సమీపంగా వచ్చారు. మణిశేఖరుణ్ణి ఎత్తుకొని కిటికీలో కూర్చున్న విరిమల్లె అల్లంత దూరం నుంచి వస్తున్న అక్కల్ని చూసి ఆశ్చర్యపోయింది. వాళ్ళు దగ్గరికి రాగానే, ఏమిటి ఇవాళ ఆనందంగా కేరింతలు కొడుతున్నారు, కొత్త వస్త్రాలు కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని సిరిమల్లె అడిగింది. ఎందుకు అడుగుతావులే, మేము తాడు బొంగరం లేని తెగిన గాలిపటాల లాంటి వాళ్ళం. మేము ఎక్కడికైనా వెళ్ళగలం, ఎటువంటి సరదాలనైనా అనుభవించగలం. చెబితే మాత్రం నువ్వు వస్తావా ఏమన్నానా అన్నారు వాళ్ళు. దానికి సిరిమల్లె నవ్వి, నేను వచ్చి రాకపోయినా మీరు చెప్పటంలో దోషం లేదు కదా అంది. ఏముంది, అందరూ ఊయలూగటానికి నది దగ్గరికి వెళ్తున్నారు. ఈ సంవత్సరము నది సమీపంగా ఉన్న చెట్లకు లెక్కలేనన్ని ఊయల తాళ్ళు కట్టారట. అప్పుడే చాలామంది అక్కడికి వెళ్ళారు. మేం కూడా వెళ్తున్నాం, పదవే విరిమల్లె వెళదాము అంటూ మరుమల్లె అడుగు ముందుకు వేసింది. పాపం సిరిమల్లెకు ఊయలు ఊగటానికి వెళ్దామని మనసులో కోరికగానే ఉంది. ఊయలు ఊగుతున్నప్పుడు మనసు ఆనందంతో ఎక్కడో తేలిపోతుంది. ప్రతి సంవత్సరము తను ఎంచక్కా ఊయలు ఊగేది. అందరూ తన వంకే చూసేవారు. అక్కలతో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, అక్కడ బోలెడంతమంది జనం ఉంటారు, నాకేంటి భయం అనుకుంది సిరిమల్లె. అక్కయ్యలు ఉండండే, నేను వస్తాను, ఊయలు ఊగి చాలా సంవత్సరాలైంది అంటూ సిరిమల్లె కొడుకుని ఎత్తుకొని తలుపులు తీసి యువతలకి వచ్చింది. అక్కలిద్దరూ లోలోన సంతోషిస్తూ, బాబుని ఇలా ఇవ్వవే, మేము ఎత్తుకుంటాము అంటూ చేతులు చాచారు. అయితే సిరిమల్లె కొడుకుని వాళ్ళకి ఇవ్వకుండా, మీరు వీణ్ణి ఎత్తుకోలేరు, కొరుకుతాడు, జుట్టు పీకి నానా అల్లరి చేస్తాడు అంది. ఎలాగైతేనేం పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వాళ్ళు నది దగ్గరికి వచ్చారు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం కావస్తోంది. అంతవరకు చెట్లకు కట్టిన తాళ్ల మీద ఉయ్యాలలోగిన ఆడవాళ్లు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇక్కడెవరూ లేరేమిటి, నాకేమిటో భయంగా ఉంది, తిరిగి వెళ్ళిపోదాం పదండి అంది సిరిమల్లె. మనం రావటం ఆలస్యమైంది, కొద్దిసేపట్లో ఇళ్లకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు, ఈలోగా మనం ఏ గొడవ లేకుండా హాయిగా ఊగవచ్చును అంది విరిమల్లె. మొదట మరుమల్లె నదికి సమీపంగా ఉన్న చెట్టుకు కట్టిన ఊయల మీద కూర్చుంది. విరిమల్లె సిరిమల్లె కలిపి ఊపారు. ఆ తర్వాత విరిమల్లె కూర్చుంది. ఆమెను మరుమల్లె సిరిమల్లె కలిపి ఊపారు. చివరిగా సిరిమల్లె ఒడిలో కొడుకుని కూర్చుండబెట్టుకుని ఊయల ఎక్కింది. బాబుతో ఏం ఊగుతావు గాని వాణ్ణి ఇలా ఇవ్వవే అంది మరుమల్లె. కొడుకుని అక్కల చేతికి ఇవ్వటం సిరిమల్లెకి ఇష్టం లేదు. పర్వాలేదులేండర్రా, వాడు కూడా నాతో పాటే ఊగుతాడు అంది సిరిమల్లె. పెద్దవాళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని తలలు పంకించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సిరిమల్లెను ఊపటం ప్రారంభించారు. అయితే రాను రాను ఊయల వేగం అధికం కాసాగింది. ఊయల కట్టిన చెట్టు నదికి ఆనుకొని ఉండటం వలన ముందుకు వెళ్ళిన ప్రతిసారి సిరిమల్లెకు నదిలో పడిపోతానేమో అన్నంత భయంతో కంపించిపోసాగింది. ఒసేయ్ విరిమల్లి మరుమల్లి, కాస్త నెమ్మదిగా ఊపండే, మీరంత వేగంతో ఊపితే నేను వెళ్ళి నదిలో పడిపోతానే, అయ్యో బాబుకి కళ్ళు తిరుగుతున్నాయేమో, గుక్కబట్టి ఏడుస్తున్నాడు, ఆపండే, నేను దిగిపోతాను అంటూ సిరిమల్లె కేకలు వేయసాగింది. అయినా వాళ్ళు సిరిమల్లె గోడు వినిపించుకోలేదు. అంతేకాదు ఊయల వేగాన్ని అధికం చేశారు. అప్పటికి గాని అక్కల మనోభిప్రాయం ఏమిటో సిరిమల్లెకు అర్థం కాలేదు. ఆ పరిస్థితుల్లో చేసేది ఏమీ లేక సిరిమల్లె ఒక చేత్తో ఊయల తాడు పుచ్చుకొని దైవం మీద భారం వేసి కళ్ళు గట్టిగా మూసుకుంది. చివరి ప్రయత్నంగా అక్కలిద్దరూ ఊయల మీద వెనక్కి వచ్చి సిరిమల్లెను శక్తి కొద్దీ బలంగా ముందుకు దోశారు.
ఆ తోపుతో ఊయల వేగంగా ముందుకు వెళ్ళింది. అంతే, సిరిమల్లె అక్కలు తోసిన తోపుకు తట్టుకోలేక అమాంతం వెళ్ళి నదిలో పడిపోయింది. ఆ సమయంలో నదీ ప్రవాహము వరవడిగా ప్రవహిస్తున్నది. ఆ ప్రవాహంలో పడిన సిరిమల్లె కొడుకుతో సహా మునుగుతూ తేలుతూ కొట్టుకుపోసాగింది. నది ఒడ్డుకు వచ్చిన మరుమల్లె విరిమల్లె నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్న సిరిమల్లెను చాలాసేపటి వరకు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత హాయిగా ఊపిరి పీల్చుకొని అమ్మయ్య, పీడ విరగడైంది. విదేశాల నుంచి వచ్చిన మణికాంతుడు భార్య పిల్లవాడు కనిపించగా పిచ్చుకుక్కలాగా తిరుగుతాడు. ఆ తర్వాత మనల్ని చేసుకోక ఏం చేస్తాడు అంది విరిమల్లె. మరుమల్లె చెల్లెలి వంక అదోలా చూసి, ఒసే విరిమల్లె, నేను నీకంటే పెద్దదాన్ని కదుటే, అంచేత మణికాంతుడిని నేనే చేసుకుంటాను, ఏమంటావ్ అంది. సరేలేవే, మన ఇద్దరిలో ఎవరు చేసుకున్నా ఒక్కటే. ఎవరూ రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది అంది విరిమల్లె. ఆ తర్వాత ఇద్దరూ కూని రాగాలు తీసుకుంటూ ఇంటి దారి పట్టారు. ఇంటికి వస్తూనే మరుమల్లె విరిమల్లెలు కూడా పెద్దగా ఏడవటం ప్రారంభించారు. అంతేకాదు, నేల మీద పడి దొర్లసాగారు. ఏం జరిగిందంటూ ముసలిది కూతుళ్ళని ప్రశ్నించింది. ఇంకేముందే అమ్మా, మేము సిరిమల్లెతో కలిసి నదీ తీరానికి ఊయలు ఊగేటందుకు వెళ్ళాం. పాపం సిరిమల్లె ఊగుతూ ఊగుతూ కొడుకుతో సహా నదిలో పడిపోయింది. అక్కడెవ్వరూ మగవాళ్ళు లేకపోయే. మాకేమో ఈత రాదు. అదీగాక నది ఉరవడిగా ప్రవహిస్తుందేమో. వాళ్ళిద్దరూ ప్రవాహంలో కొట్టుకుపోయారు అంటూ అక్క చెల్లెళ్ళిద్దరూ ఏడుస్తూ తల్లితో చెప్పారు. ముసలిది శోకంతో జుట్టు పీక్కుంటూ పిచ్చి పట్టిందానిలాగా గుండెలు బాదుకోసాగింది. నదీ ప్రవాహంలో పడిన వాళ్ళు బ్రతికి బయటపడటం అసంభవం. ఈ ఓర్వలేని ముండలు నా కూతుర్ని కావాలనే ఏదో చేశారు అనుకుంది ఆ ముసలిది. అయినా చేసేదేముంది, ఒక ఏడ్పు ఏడ్చి ఊరుకున్నది. ఆ రాత్రి అక్క చెల్లెళ్ళిద్దరూ గదిలో కూర్చొని మంతనాలు ప్రారంభించారు. సిరిమల్లె ఎలాగూ చనిపోయింది కదా, మణికాంతుడు ఏ 3 నెలలు పోయిన తర్వాతనో కానీ రాడు. అంతవరకు ఆ ఇంట్లో విలువైన సామాను ఉండటం ప్రమాదకరం. ఏ దొంగ వెధవకైనా ఆ సామాను చిక్కిందంటే ఇల్లు గుల్ల చేసి మరీ వెళ్తాడు. రేపు ఉదయమే మనము ఆ ఇంటికి వెళ్ళి సామాను ఇక్కడికి చేరవేద్దాం. మణికాంతుడు వచ్చిన తర్వాత నన్ను ఎలాగూ వివాహం చేసుకుంటాడు కాబట్టి ఆ సంపద యావత్తూ నాదే కదా అంది మరుమల్లె. అది వింటూనే విరిమల్లె ఒంటికాల మీద లేస్తూ, ఏమన్నావే, మణికాంతుడు అతనితో పాటు ఆస్తిపాస్తులు అన్నీ నీకే కావాలా? సిరిమల్లెను మన దారికి అడ్డు లేకుండా చేసిన ప్రయత్నంలో నాకు వాటా ఉంది కదా, మరి ఇందులో నాకు వాటా లేదా అని హూంకరించింది. మరుమల్లె చెల్లెల్ని శాంతింపజేసి, మాట వరుసకలా అన్నాను గాని నీకు వాటా లేకపోతే ఎలా? ఎలాగూ పెద్దదాన్ని కాబట్టి మణికాంతుణ్ణి, అతడు వ్యాపారం చేసి తెచ్చిన ఆస్తిని నేను తీసుకుంటాను. ఆ ఇంటిలో ఉన్న ఆస్తిలో నాకు పూచుకు పుల్ల కూడా అవసరం లేదు. అంతా నువ్వే తీసుకో, సరేనా అంది. విరిమల్లె శాంతించి, అలాగన్నావు, బేషుగ్గా ఉంది. సరే, ఉదయం కాగానే సామాను తెచ్చేసుకుందాం. మణికాంతుడికి మనం తప్ప బంధువులెవరూ లేరు కాబట్టి మనల్ని అడ్డగించేవాళ్ళు కూడా ఉండరు అంది. తెల్లవారుతూనే వాళ్ళు ఈ విషయాన్ని తల్లితో చెప్పారు. మీరు ఏమైనా చేసుకోండి, అంతటి కూతురే పోయిన తర్వాత వీటన్నిటితో నాకేమిటి పని అంటూ ముసలిది ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ పోవటం మళ్ళీ ముసలిది ఇంటికి తిరిగి రానే లేదు. తల్లి ఏమైపోయిందోనన్న ఆందోళన ఆ కూతుళ్ళకి లేకపోయింది. ఎక్కడికి పోతుంది, కడుపు కాలితే కాళ్ళిడ్చుకుంటూ అదే గుడికి చేరుకుంటుంది అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సిరిమల్లె ఇంటికి వెళ్ళి ఇంటిలో ఉన్న సామాను యావత్తు పూచుకు పుల్లతో సహా తెచ్చి తమ ఇంటిలో జాగ్రత్త చేసుకున్నారు. నదిలో పడిన సిరిమల్లె చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటూ ప్రవాహంలో చాలా దూరం వచ్చేసింది. ఆమె స్పృహ కోల్పోయిన పరిస్థితిలో కూడా కొడుకుని నదీ ప్రవాహంలో వదిలిపెట్టలేదు. అదృష్టవశాత్తు వాళ్ళు చివరికొక నిర్జన ప్రదేశంలోని దీవికి చేరుకున్నారు. ఆ దీవిలో 2 తెగలకు చెందిన అడవి మనుషులున్నారు. ఒక్కొక్క తెగకు 20 కంటే ఎక్కువ మంది జనం లేరు.
ఒక తెగకు చెకుముకి అనేవాడు నాయకుడు. చెకుముకి పరమ దుర్మార్గుడు. నదిలో కొట్టుకు వచ్చిన మనుషుల్ని గాని జంతువుల్ని గాని అలాగే కాల్చుకొని తినే రాక్షసుడు. వాడి అనుచరులు అంతే. మరొక తెగకు లకుముకి నాయకుడు. లకుముకి అమిత బలవంతుడు. అయితే చెకుముకిలాగా క్రూరుడు కాదు. కొన్నాళ్ల క్రితం వరకు రెండు తెగల వారు దీవి మీద ఆధిపత్యం సంపాదించడం కోసము తరచు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. వాస్తవానికి ఒక్కొక్క తెగలో దాదాపు 150 మంది వరకు ప్రజలు ఉండేవారు. పరస్పరం ద్వేషభావం వల్ల వాళ్లలో వాళ్ళు కలహాలు పెంచుకొని కనిపించిన వాడినల్లా నరుక్కుంటూ చివరకు తెగ ఒక 20 మంది మాత్రమే మిగిలారు. ఆ తర్వాత ఒకనాడు ఇద్దరు నాయకులు పరిస్థితి అర్థం చేసుకొని ఒకచోట సమావేశమయ్యారు. చూడు చెకుముకి, నువ్వు నాకంటే పెద్దవాడివి. మనం ఇలాగే ఒకరి మీద ఒకరం చంపుకుంటూ పోతే మన రెండు జాతులు నామరూపాలు లేకుండా పోతాయి. అందుచేత మనం ఇక నుంచి ప్రాణ స్నేహితుల్లాగా కలిసిమెలిసి జీవించుదాము అన్నాడు లకుముకి. మనం స్నేహితుల మాదిరిగా ఉందాం. ఈ దీవికి ఏ ప్రాణి కొట్టుకు వచ్చినా సమంగా పంచుకుందాం. ఈ దీవి మధ్య నుంచి అవతలి భాగం నీది, ఇవతలి భాగం నాది. ఏమంటావ్ అన్నాడు చెకుముకి. అందుకు లకుముకి సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆ దీవిలో ఉంటున్న వారంతా మగవాళ్లే. ఆ దీవి చాలా పెద్దది. అక్కడ ఫలవృక్షాలకి జంతుజాలానికి ఎటువంటి లోటు లేదు. తమ తెగల ప్రజలు అభివృద్ధి చెందటానికి ఆడవాళ్లు లేరే అని లకుముకి చెకుముకి కూడా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో సిరిమల్లె తన కొడుకుతో సహా ఆ దీవికి కొట్టుకొని వచ్చింది. చెకుముకి లకుముకి షికారుగా అక్కడికి వచ్చి సిరిమల్లెను చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమెను తమ గూడానికి తీసుకువచ్చి తెలివి తెప్పించారు. పళ్ళు ఫలహారాలు పెట్టి ఆదరించారు. కుర్రవాడు కూడా అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాడు. సిరిమల్లె తన వృత్తాంతం వాళ్లతో చెప్పింది. అబ్బో, నువ్వు చెబుతున్న నగరము ఈ దీవికి కొన్ని యోజనాల దూరంలో ఉందని మా తాతలు చెబుతూ ఉండేవారు. మేము పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఈ దీవి వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్దామని బుద్ధి పుట్టినా మా దగ్గర పడవలు వంటి సాధనాలు లేవు. ఎలా తయారు చేయాలో కూడా మాకు తెలియదు. అందుచేత నీ జీవితం ఆఖరయ్యే వరకు ఇక్కడ కాలం వెళ్ళబుచ్చక తప్పదు అన్నాడు చెకుముకి. సిరిమల్లె తన దురదృష్టాన్ని నిందించుకుంటూ అటువంటి నిరర్ధకపు బ్రతుకు బతికే కన్నా నదిలో పడినప్పుడే చనిపోయి ఉంటే ఎంతో బాగుండేది అని బాధపడుతూ ఆ రాత్రి ఎలాగూ గడిపింది. తెల్లవారిన తర్వాత ఇరు తెగల వారు ఒకచోట సమావేశమయ్యారు. ఆ అమ్మాయి విషయం ఏం చేద్దాము? దీవి మీదకి ఏ ప్రాణి కొట్టుకు వచ్చినా సమంగా పంచుకుందామని చెప్పావు. మరి ఈ స్త్రీని ఎలా పంచుకోవటము అన్నాడు లకుముకి. ఏ జంతువును అయితే సమంగా పంచుకోవచ్చును, ఆడదాన్ని ఎలా పంచుకుంటాము? నేను పెద్దవాణ్ణి కాబట్టి ఆ పిల్లను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు చెకుముకి. అదెలా కుదురుతుంది? నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే నీ జాతి అభివృద్ధి చెందుతుంది. మరి మా జాతి సంగతేమిటి అన్నాడు లకుముకి. నదీమ తల్లి చల్లగా ఉండాలే కానీ మరొక ఆడది మన దీవికి కొట్టుకురాదనేమిటి? అప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుందువు గాని అన్నాడు చెకుముకి నవ్వుతూ. దానికి నేను అంగీకరించను. మన ఒడంబడిక ప్రకారము ఆమెను మనిద్దరం వివాహం చేసుకోవాలి. అది నాకు ఇష్టం లేదు అన్నాడు లకుముకి. అయితే ఇప్పుడేం చేద్దాం అని చెకుముకి ప్రశ్నించాడు. చేసేదేముంది? మరొక ఆడది మన దీవికి వచ్చే వరకు ఈ పిల్ల రక్షణ భారం మనది. ఎవరూ కూడా ఆ పిల్ల శరీరం మీద చెయ్యి కూడా వేయటానికి వీల్లేదు. అటువంటిదేదైనా జరిగిందంటే మన మధ్య రక్తపాతం తప్పదు అంటూ లకుముకి చెప్పాడు. ఆనాటి నుంచి ఆ ఇద్దరు నాయకులు వాళ్ళ అనుచరులు కూడా సిరిమల్లను అతి జాగ్రత్తగా చూసుకోసాగారు. సిరిమల్లకు శీలరక్షణ అయితే జరిగింది కానీ ఆ దీవి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. రక్తం పంచుకు పుట్టిన అక్కలే తనకు అన్యాయం చేసినందుకు లోలోన కుమిలిపోసాగింది. ఆమె ప్రతిరోజు నదీ తీరాన కూర్చొని కొడుకును ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆయన విదేశాలకు వెళ్ళి దాదాపు 3 నెలలు కావస్తున్నది. ఆయన ఈ పాటికి తిరుగుముఖం పట్టి ఉండవచ్చు. వస్తే ఇటుగానే వస్తాడేమో. నా అదృష్టం బాగుండి
ఆయన ఈ దీవిలో దిగకూడదా అనుకునేది. ఒకనాడు ఆమె చెట్టు నీడన కూర్చొని చేతులు జోడించి నాగరాజును ఈ విధంగా ప్రార్థించింది. ఓ నాగదేవత, నా పూజలకు సంతోషించి నా పతిదేవుని నాకు ప్రసాదించావు. అయితే నేను ఆయన సేవలు చేయటానికి నోచుకోలేదా? విధి నా మీద వక్రదృష్టి ప్రసరింపజేసి నన్ను ఈ దీవికి చేర్చింది. నా యందు కరుణించి నన్ను నా భర్త దరికి చేర్చు, లేదా నేను ఈ నదిలో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఆమె నాగరాజును ధ్యానిస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయింది. ఇక ఆమె లేచి గూడానికి వెళ్దామనుకునేసరికి దూరంగా నదీ తీరం వెంబడే కొంతమంది మనుషులు ఆమె ఉన్న దిక్కుగా రావటం కనిపించింది. తీరా వాళ్ళు దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే ఏముంది, వాళ్లలో మణికాంతుడు కూడా ఉన్నాడు. అతన్ని చూసిన తర్వాత సిరిమల్లె ఆనందానికి మేర లేకుండా పోయింది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకును భర్త చేతులకు అందించి మొదలు నరికిన చెట్టులా అతడి పాదాల మీద పడిపోయింది. సిరిమల్లెను చూస్తూనే మణికాంతుడు మొదట ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎక్కడో మగధలో ఉండాల్సిన తన భార్య ఈ దీవికి ఎలా వచ్చిందో ఎంత ఆలోచించినా మణికాంతుడికి అర్థం కాలేదు. అతడు భార్యను లేవనెత్తి గుండెలకు హత్తుకొని, ఏం జరిగింది, ఇక్కడికి ఎలా వచ్చావు సిరిమల్లె అంటూ ప్రశ్నించాడు. సిరిమల్లె జరిగిన వృత్తాంతం యావత్తూ దాచకుండా భర్తతో చెప్పేసింది. ఆ తర్వాత ఆమె చేతులెత్తి నమస్కరిస్తూ, నాగరాజు నా మొర ఆలకించి మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. అది సరే, మీరిక్కడికి ఎలా రాగలిగారు అంటూ భర్తని ప్రశ్నించింది. బహుశా అది నాగరాజు మహిమ ఏమో తెలియదు. మా ఓడ ఈ దీవికి సమీపంగా వచ్చేసరికి ఓ సుడిగుండంలో చిక్కుకుని పోయింది. ఓడ సరంగు ఎంత ప్రయత్నించినా ఓడ సుడిగుండం నుంచి తప్పించుకోలేకపోయింది. అది అలా గిరగిరా తిరుగుతూ ఈ దీవి దిక్కుగా విసిరివేయబడింది. దాంతో ఓడ తెరచాప కొయ్యి విరిగి పడిపోయింది. ఈ దీవి సమీపంగా అసలు సుడిగుండాలే లేవని ఇలా ఎందుకు జరిగిందో ఆశ్చర్యంగా ఉందని ఓడ సరంగు అప్పుడే అన్నాడు. ఆ తర్వాత మేము ఓడని నదీ తీరానికి చేర్చాము. తెరచాప కొయ్యకు కావాల్సినంత చెట్టు నరకటానికి మేమంతా ఈ దీవిలో దిగాము. అది సంగతి అంటూ మణికాంతుడు చెప్పాడు. దీవిలో దిగిన జనాన్ని చూస్తూనే చెకుముకి లకుముకి ఆయుధాలు తీసుకుని తమ అనుచరులతో సహా అక్కడికి చేరుకున్నారు. మణికాంతుడి అనుచరులు కూడా ఆయుధాలు చేత ధరించి యుద్ధానికి సిద్ధంగా నిలుచున్నారు. ప్రమాదం ముంచుకు వస్తుందని తెలిసిన సిరిమల్లె వాళ్ళ మధ్యగా నిలబడి చెకుముకి లకుమికులతో, అన్నలారా శాంతించండి, అడుగో ఆయనే నా భర్త. ఇన్నాళ్ళు నన్ను మీరు కంటికి రెప్పలా కాపాడారు. మిమ్మల్ని నా తోబుట్టిన అన్నల మాదిరిగానే చూసుకున్నాను. ఇప్పుడు నా భర్తని చంపి ఈ చెల్లెలికి వైధవ్యం కలిగిస్తారా అంటూ తన భర్త ఆ దీవికి ఎలా వచ్చింది వాళ్ళకి వివరించి చెప్పింది. ఏం చేయాలో ఆ ఇద్దరు నాయకులకి అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ దూరంగా వెళ్ళి మంతనాలు జరిపారు. వీళ్ళందర్నీ చంపేసి ఓడ చేజిక్కించుకుంటే ఎలా ఉంటుందంటావు అన్నాడు చెకుముకి. వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలున్నాయి. మనలో కొంతమందిని లేదా అందరినీ చంపి కానీ వాళ్ళు చావరు. ఉన్న కొద్దిపాటి అనుచరుల్ని పోగొట్టుకొని తర్వాత మనం చేసేదేముంది? మంచిగా వీళ్ళతో స్నేహం చేసుకోవడమే మంచిది. అదీగాక ఆ పిల్ల మనల్ని నోరారా అన్నయ్యలు అని పిలిచింది. అటువంటప్పుడు ఆమెకు ద్రోహం చేయడం తగదు అన్నాడు లకుముకి. లకుముకి చెప్పింది యథార్థమే అనిపించింది చెకుముకి. అతడు లకుముకి అభిప్రాయంతో ఏకీభవించాడు. చెకుముకి మణికాంతుడికి సిరిమలను అప్పగించి, ఇదిగో మా చెల్లెమ్మని నీకు అప్పగిస్తున్నాను, మీ దేశం వెళ్ళి హాయిగా ఉండండి అన్నాడు. అంతేకాదు, తన గూడెంలో దాచుకున్న అమూల్య వస్తువులు తెచ్చి సిరిమల్లెకు కానుకగా ఇచ్చాడు. లకుముకి కూడా ఆ విధంగానే ఇచ్చాడు. మణికాంతుడు 2 రోజుల పాటు ఆ దీవిలో ఉండి ఆ ఇద్దరి నాయకుల ఆతిథ్యం స్వీకరించాడు. 3వ నాడు వాళ్లతో, మీకు ఈ దీవి తప్ప అన్య ప్రదేశాలు తెలియవు. మీరిద్దరూ ఓడ మీద మా దేశం రండి, అక్కడ మా ఆతిథ్యం స్వీకరించి కొన్నాళ్ల పాటు ఉండువద్దురు గాని అంటూ మణికాంతుడు వాళ్ళని ఆహ్వానించాడు. కొత్త ప్రదేశానికి వెళ్లాలంటేనే ఎందుకనో వాళ్లకు గుండె దడదడా కొట్టుకోసాగింది. భయపడకండి,
మీరు నన్ను కంటికి రెప్పలా కాపాడారు. మీరు తప్పకుండా మా దేశం వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. ఆ విధంగా మా కృతజ్ఞతలు చూపించుకునే అవకాశం ఇవ్వండి. మళ్ళీ ఓ వారం రోజుల్లో అక్కడి నుంచి ఓడ బయలుదేరుతుంది. దానిమీద తిరిగి మీ దీవికి చేరుకోవచ్చును అంటూ సిరిమల్లె ప్రాధేయపడింది. ఇద్దరు నాయకులు ఓడ మీద వెళ్ళటానికి సమ్మతించారు. మణికాంతుడు సిరిమల్లెని వెంటబెట్టుకుని చెకుముకి లకుముకులతో సహా ఓడని అధిరోహించాడు. ఇరు తెగల ప్రజలు తమ తమ నాయకులకు వీడ్కోలు చెప్పారు. గాలివాటు చూసుకొని ఓడ మగధ దేశం దిక్కుగా బయలుదేరింది. వ్యాపారం నిమిత్తము మణికాంతుడు తీసుకువెళ్లిన ఓడ మగధ రాజధానికి తిరిగి వచ్చిన సంగతి అక్కచెల్లెలిద్దరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఇరుగు పొరుగు జనాల్ని వెంటబెట్టుకుని నదీ తీరానికి వచ్చారు. మణికాంతుడు ఓ పెద్ద పెట్టెను మనుషుల చేత పట్టించుకొని నేల మీదకి దిగాడు. మరుమల్లే విరిమల్లే అతన్ని చూస్తూనే ఏడుపు ముఖాలు పెట్టి, అయ్యో, ఎంత కష్టం వచ్చిందండి మీకు. భగవంతుడిలా మిమ్మల్ని ఏకాకిని చేస్తాడనుకోలేదండి అంటూ రాగాలు ప్రారంభించారు. ఏం జరిగింది వదినలు, వివరంగా చెప్పి ఆ తర్వాత ఏడవండి అన్నాడు మణికాంతుడు. మరుమల్లే ముక్కు చీది, ఏముంది, మీరు వెళ్ళిన తర్వాత సిరిమల్లె మా ఇంటికొచ్చి శ్రావణమాసం కదా, ఊయలు ఊగటానికి వెళ్దాం రండి అంది. సరే కదా అని వెళ్ళాం. పాపం మా చెల్లెలు ఊయలు ఊగుతూ కొడుకుతో సహా నదిలో పడి కొట్టుకుపోయింది. అక్కడికి విరిమల్లె నదిలోకి దూకి ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది అంటూ వగలాడి శోకాలు తీసింది. మణికాంతుడు కొంతసేపు బాధపడి, మనుషులు ఎంతవరకు ఆయుష్ ఉంటే అంతవరకే బతుకుతారు. చనిపోయిన వారితో మనము చనిపోలేము కదా, ఇక మీరు తప్ప నాకు మాత్రం ఎవరున్నారు? సరే పదండి, మీ ఇంటికే వెళదాం అన్నాడు. ఆ మాటకు అక్కచెల్లెలిద్దరూ ఎంతగానో సంబరపడిపోయారు. ఆ పెట్టె మందేనా, అందులో ఏమున్నదేమిటి అని అడిగింది విరిమల్లె. నేను జీవితమంతా శ్రమపడినా సంపాదించలేని అమూల్య ఖజానా అందులో ఉంది. సిరిమల్లె ఎలాగూ లేదు కాబట్టి ఆ సంపద యావత్తూ మీదే. మీరిద్దరూ దాన్ని తోడుపట్టి తీసుకువెళ్ళండి అన్నాడు మణికాంతుడు. అక్కచెల్లెలిద్దరూ అందులో చీనాంబరాలు ధన కనక వస్తువులు ఉంటాయని మురిసిపోతూ పెట్టెను ఇద్దరూ భుజాలకెత్తుకొని అతి ప్రయాస మీద ఇంటికి తీసుకువచ్చారు. మణికాంతుడు లకుముకుని చెకుముకుని మిగతా జనాన్ని వెంటబెట్టుకుని అత్తగారింటికి వచ్చాడు. పెట్టె తాళం తీయండి, అందులో ఏమున్నాయో చూడాలని కుతూహలంగా ఉంది అన్నారు అక్కచెల్లెళ్ళు. మణికాంతుడు తాళం చెవి వాళ్ళకిస్తూ మీరే తీసి చూసుకోండి అన్నాడు. మరుమల్లే పెట్టి తాళం తీసి ఆతృతగా లోపలికి తొంగి చూస్తూనే కొయ్యబారిపోయింది. ఆమె వెనుకగా నిలబడిన విరిమల్లె కూడా అవాక్కైపోయింది. పెట్టిలో హాయిగా కూర్చొని ఉన్న సిరిమల్లె కొడుకుని ఎత్తుకొని నవ్వుకుంటూ యువతలికి వచ్చింది. అక్క చెల్లెళ్ళతో పాటు అక్కడున్న ఇరుగు పొరుగు జనం కూడా సిరిమల్లె ఎలా బ్రతికి వచ్చిందా అనుకుంటూ ఆశ్చర్యపోసాగారు. అప్పుడు మణికాంతుడు అక్కడ ఉన్న ప్రజలతో మరుమల్లె విరిమల్లె చేసిన అకృత్యాల గురించి వివరంగా ఏకరువు పెట్టాడు. ఇంకేముంది, ఇరుగు పొరుగు వాళ్ళంతా వాళ్ళ ముఖాల మీద ఉమ్మేయటం ప్రారంభించారు. ఛీ, ఇటువంటి జన్మలు ఉండే కన్నా చావటం నయం. రక్తం పంచుకు పుట్టిన చెల్లెలకి ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా ఇంకా ఏ ముఖం పెట్టుకుని వీధిలోకి తిరుగుతారు? నదిలో పడి చావకూడదు అన్నారు కొంతమంది. ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ సిగ్గుతో అవమానంతో తలలు వంచుకున్నారు. సిరిమల్లె వాళ్లను క్షమించింది. అయినా వాళ్ళు ఓ గదిలో కూర్చొని యువతలకి రావటమే మానుకున్నారు. ఇటువంటి నయవంచకులున్న ఇంట్లో మనం ఉండకూడదు. వీళ్లకు ఎప్పుడు బుద్ధి పడుతుందో చెప్పలేం. పద, మన ఇంటికి పోదాం అంటూ మణికాంతుడు భార్యని కొడుకును వెంటబెట్టుకుని లకుముకి చెకుముకులతో సహా తన ఇంటికి వెళ్ళిపోయాడు. వారం రోజుల వరకు అక్క చెల్లెళ్ళిద్దరూ ఇంటి నుంచి బయటికి రాలేదు. ఒకవేళ వచ్చినా ఇరుగు పొరుగు వారు, వీధిలోని జనము వాళ్ళని వేళాకోళం పట్టించడం ప్రారంభించారు. ఒకనాటి రాత్రి అక్క చెల్లెళ్ళిద్దరూ ఓ నిశ్చయానికి వచ్చారు. మనం ఈ అవమానం భరించలేం. అమ్మ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ప్రజలు మనల్ని చూసినప్పుడల్లా కాకుల్లా పొడిచి చంపుతున్నారు. అంతకంటే మనం ఈ శరీరాన్ని నదికి ఆహుతి చేసి తనువులు చాలించటమే మంచిది అని అనుకున్నారు.
అర్ధరాత్రి కావస్తున్నదనగా అక్క చెల్లెళ్ళిద్దరూ లేచి ఎవరికీ కంటపడకుండా నదీ తీరానికి వచ్చి నదిలో అమాంతం దూకేశారు. ఆ మర్నాడు విదేశాలకు బయలుదేరుతున్న ఓడలో లకుముకి చెకుముకి తమ దీవికి ప్రయాణం సాగించారు. మణికాంతుడు వాళ్లకు అనేక విలువైన కానుకలు ఇచ్చాడు. సిరిమల్లె నదీ తీరానికి వచ్చి వాళ్ళకి వీడ్కోలు ఇచ్చింది. వారం రోజులు ప్రయాణం చేసిన తర్వాత చెకుముకి లకుముకులను వాళ్ళ దీవిలో విడిచిపెట్టి ఓడ తన మార్గాన వెళ్ళిపోయింది. తమ నాయకులు విశేష కానుకలతో తిరిగి వచ్చినందుకు అక్కడి ప్రజలు ఎంతో సంతోషించారు. మేము ఇక్కడ లేనప్పుడు జరిగిన వింతలు విశేషాలు ఏమిటి అని చెకుముకి వాళ్ళను ప్రశ్నించాడు. మీరు లేనప్పుడు ఇక్కడ ఒక అద్భుత విషయం జరిగింది దొరా. మొన్నటి ఉదయము ఎక్కడి నుంచో 2 స్త్రీలు మన దీవికి కొట్టుకు వచ్చారు. మేము వాళ్ళని సేదతీర్చి మన గూడెంలో బంధించాం. మీరు వచ్చిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తారని మేము వాళ్ళను కంటికి రెప్పలా చూసుకుంటున్నాము అన్నారు వాళ్ళు. 2 స్త్రీలు అనేసరికి లకుముకి కూడా ఎగిరి గంతేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ గూడానికి వెళ్ళి చూస్తే ఏముంది, ఆ 2 స్త్రీలు ఎవరో కాదు, మరుమల్లె విరిమల్లె. ఓహో, నదిలో కొట్టుకు వచ్చిన సుందరిమణులు మీరేనన్నమాట. మీరు సిరిమల్లె విషయంలో చేసిన ఘనకార్యము చెవులారా విన్నాం. పాపం, ఆ అవమాన భారం భరించలేక నదిలో దూకి చద్దామనుకున్నారు. కానీ మీ పాపం పండగ చావు రాలేదు అన్నాడు చెకుముకి. ఈ ఆడవాళ్ళనేం చేద్దాం అన్నాడు లకుముకి. చేసేదేముంది, పెద్దదాన్ని నేను, చిన్నదాన్ని నువ్వు పెళ్లి చేసుకోవటమే. ఆ విధంగా వీళ్లకు శిక్ష విధించాడేమో భగవంతుడు, ఇక్కడికి పంపించాడు అన్నాడు చెకుముకి. ఆ తర్వాత చెకుముకి మరుమల్లెను, లకుముకి విరిమల్లెను రాక్షస విధిన వివాహం చేసుకున్నారు. దాంతో ఆ అక్క చెల్లెళ్ళిద్దరికీ ఆ దీవి బందిఖానా అయిపోయింది. మరుమల్లె విరుమల్లె ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియలేదు. మణికాంతుడు ఓడల మీద వ్యాపారం మానుకొని మగధ రాజధాని నగరంలో పెద్ద భవనం తీసుకుని అక్కడ వ్యాపారం ప్రారంభించి ఎంతో ధనం సంపాదించాడు. సిరిమల్లె జీవిత శేషము భర్త నీడలో హాయిగా గడిచిపోయింది. నాగకుమారుడు జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.